మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రి నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాసి పెడతాను. జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నా కనీసం నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నింటిలో దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 25 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. గురుగారు, మీరు కొన్ని రాశులకి చాలా బాగుంటుంది అంటున్నారు, మాకేం జరగట్లేదు, ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ నేను గోచారం యూనివర్సల్ 30% అని చెప్పాను, క్లియర్. ఇందులో నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్నం చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది? గురుగారు, మాకు లే ఆఫ్ అయిపోయిందండి, కానీ మాకు వృశ్చిక రాశి మేము ఇలా ఉన్నాం. లే ఆఫ్ అయితే ఎవరు బాధ్యులు? మీరు కరెక్ట్గా అదే కంపెనీలో మిమ్మల్ని తీసేసారు, మిగతా వాళ్ళు ఉన్నారంటే మీ పెర్ఫార్మెన్స్ వాళ్ళే ఇవ్వలేదనే కదా అర్థం. మేనేజ్మెంట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యూనే కదా అర్థం. సో గెట్ రెడీ ఫార్ ద ప్రాక్టికల్ అస్ట్రాలజీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. 60 సంవత్సరాల పైచులకు ఉన్న వాళ్ళు దయచేసి అడగకండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క జీవితంలో 60 వసంతాలు మీరు చూసేశారు, మీకు జాతకం గురించి బాగా తెలుసు. అండ్ 60 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగండి. మీరు విద్యార్థులు చదవండి. పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం మీ జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ వ్యక్తిగత జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మేషరాశికి అధిపతి కుజుడు సెప్టెంబర్ 26లో గురు, శని, కుజ, శుక్ర, బుధ, సూర్య, రాహుకేతువుల గోచార ప్రభావంగా గురువు 4వ స్థానంలో, శని 12వ స్థానంలో, రాహు 11వ స్థానంలో, కేతు 5వ స్థానంలో అవకాశాలు ఉన్నాయి. నెల ప్రారంభంలో కుజుడు 3వ స్థానంలో ప్రభావం ఇస్తున్నాడు. అద్భుతంగా అవకాశాలు రాబోతున్నాయి. ఫస్ట్ వీక్ వ్యాపారస్తులుగా ఉన్నటువంటి మేషరాశి మిత్రులారా, వ్యాపారస్తులకి సెప్టెంబర్లో కొత్త పరిచయాలు, కొత్త క్లయింట్స్, బిజినెస్ ఎంక్వైరీస్ బాగా పెరగచ్చు. ఆన్లైన్ బిజినెస్, ట్రేడింగ్, కన్సల్టింగ్, మార్కెటింగ్, సేల్స్, కమ్యూనికేషన్, టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా పాత కస్టమర్స్ తిరిగి రావచ్చు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి బిజినెస్ ప్రపోజల్స్ అన్ని కూడా మళ్ళీ చర్చకు రావచ్చు. కొత్త బ్రాంచ్ లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఆలోచన, ఎక్స్పోర్ట్స్ బిజినెస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే పార్ట్నర్షిప్ బిజినెస్ లో మాట మాత్రం ఆధారపడి కాకుండా నమ్మకం కూడా ఉండాలి. అగ్రిమెంట్స్, పేమెంట్స్, టర్మ్స్, రెస్పాన్సిబిలిటీస్, డాక్యుమెంట్ స్పష్టంగా ఉండాలి. ఎంట్రీ పాలసీ ఎలా ఉంటుందో ఎగ్జిట్ పాలసీ కూడా అలాగే ఉండాలి. పెద్ద లాభం కనిపించకపోయినా పెద్ద రిస్క్ అయితే లేదు, జాగ్రత్త పడండి. ఇక ఆర్థికంగా ఈ నెల ఆదాయం పెంచుకునే అవకాశాలు మల్టిపుల్ గా కనబడుతున్నాయి. బిజినెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఇన్కమ్, కమిషన్, ఇన్సెంటివ్స్ లేదా కొత్త ఆపర్చునిటీస్ ద్వారా ధన అవకాశాలు ఉన్నాయి. అయితే శని 12వ స్థానంలో ప్రభావవంతంగా ఖర్చులు కూడా పెరగవచ్చు. ఇల్లు, వాహనం, కుటుంబం, ప్రయాణం, పిల్లలు, విద్య లేదా ఇతర అవకాశాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు 100% దీనివల్ల ఆర్థికంగా సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం అనేది నోట్ చేసుకోవాలి. మేషరాశి ఉద్యోగస్తులారా, ఇది ప్రభుత్వం, ప్రైవేట్ రంగం ఇద్దరికీ కూడా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యమైన ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడతాయి. గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న వారికి కొత్త బాధ్యతలు లేదా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ పెరగచ్చు. ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి ఐటీ, సాఫ్ట్వేర్, ఫినాన్స్, బ్యాంకింగ్, మేనేజ్మెంట్, సేల్స్, మార్కెటింగ్, టెక్నికల్ మరియు కార్పొరేట్ రంగాల్లో ఉన్న వారికి కొత్త ప్రాజెక్ట్ లేదా రోల్స్ మారవచ్చు. జాబ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి సెప్టెంబర్ 2nd వీక్ లో అవకాశాలు రాబోతున్నాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంకా వెయిట్ చేయాల్సింది 1 or 2 months. సీనియర్ తో అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ కాకుండా ప్రొఫెషనలిజం పాటించండి. ఓకే. ఇంకా సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళు ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫినాన్స్, కన్సల్టెన్సీ, ఎడ్యుకేషన్, హెల్త్ ఇన్సూరెన్స్, అడ్మినిస్ట్రేషన్, హాస్పిటాలిటీ, కస్టమర్ సర్వీస్, మార్కెటింగ్ మరియు ప్రొఫెషనల్ సర్వీస్ లో ఉన్న వారికి కొత్త క్లయింట్స్ లేదా కొత్త అసైన్మెంట్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్, టెక్నాలజీ స్కిల్, మేనేజ్మెంట్ ఎబిలిటీ మీకు ఉపయోగపడతాయి.
కొత్త సర్టిఫికేషన్ లేదా స్కిల్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి దిస్ ద రైట్ టైం. స్కిల్ పెంచుకుంటే ఇన్కమ్ పెంచుకునే అవకాశం బాగా పెరుగుతుంది. నోట్. రాజకీయ రంగం ఇది చాలా ముఖ్యం కదండి. అందరూ పాలిటిక్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. రాజకీయ రంగంలో ఉన్న మేషరాశి మిత్రులారా నెట్వర్కింగ్ చాలా ముఖ్యం. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఏ రకంగా ఉందో, పాజిటివ్స్ ని మాట్లాడే వాళ్ళని, మిమ్మల్ని భజన చేసే వాళ్ళని లెక్క వేసుకోకండి. మిమ్మల్ని ఎవరు నెగిటివ్ మాట్లాడుతున్నారు, ఏ పర్పస్ లో మాట్లాడుతున్నారో దాన్ని నోటీస్ చేసుకొని అది మళ్ళీ తిరిగి రాకుండా కరెక్ట్ చేసుకుంటే మీరు పొలిటికల్ గా లాంగ్ రన్ ఉండే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. స్థానికంగా గుర్తింపు పొందడానికి చేసే సేవా కార్యక్రమాన్ని ఎక్కువ చేయండి. పబ్లిక్ కాంటాక్ట్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా, పోస్ట్, స్పీచెస్, పబ్లిక్ స్టేట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అన్నెసెసరీగా వాడకండి. అన్పార్లమెంటరీ వర్డ్స్ ని అసలు వాడకండి. మీ మాటే బలం, మీ మాటే సమస్య, రెండు మీరే జాగ్రత్త పడండి. ఇంకా సినిమా రంగం ఇది చాలా ముఖ్యమైనటువంటి రంగం కదా. యాక్టర్స్, డైరెక్టర్స్, యాక్ట్రెస్, ప్రొడ్యూసర్స్, రైటర్స్, టెక్నికల్, మ్యూజిషియన్, డాన్సర్స్, ఫోటోగ్రఫీ, ఎడిటర్స్, మేకప్ ఆర్టిస్ట్ మరియు ఇతర క్రియేటివ్ ప్రొఫెషనల్ కొత్త ఆపర్చునిటీస్ కనిపించే అవకాశాలు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు ఉంటుంది. ఆడిషన్, ప్రాజెక్ట్స్, డిస్కషన్స్, మీటింగ్ లేదా కొలాబరేషన్ ద్వారా అవకాశాలు చాలా వస్తున్నాయి. పాత ప్రాజెక్ట్ మళ్ళీ కదిలే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో పెద్ద పెద్ద ఆపర్చునిటీ తీసుకొచ్చి పెడుతుంది. ఇంకా టీవీ, మీడియా, యూట్యూబ్, డిజిటల్ రంగం వాళ్ళకి కొత్త షో, సీరియల్ ప్రారంభం, కొలాబరేషన్, లీడ్ జనరేషన్, కంటెంట్ ప్రొజెక్షన్, ఇవన్నీ కూడా మంచి మంచి అవకాశాలు కనబడతాయి. ఈ రోజు రేపట్లో లీడ్ జనరేషన్ ద్వారానే లాభం. యూట్యూబ్ మెంబర్స్ అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా ఒక ప్రొఫెషనల్ పీపుల్ని హైర్ చేసుకోండి. వాళ్ళ కోసం మీరు ఖర్చు పెట్టుకొని లీడ్ జనరేషన్ చేసుకోండి. మీరు సంపాదిస్తారు, వాళ్ళు కూడా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ కంటెంట్ చేస్తున్న వారు కాన్సంట్రేషన్ పెంచి రీచ్ పెరిగేటట్టుగా సోషల్ మీడియాలో పెయిడ్ వర్షన్ ని పొందండి. ఈ నెల కాన్సంట్రేషన్ మీకు రికగ్నైజ్ తీసుకొస్తుంది. ఇంకా ఇంట్లో వాహనం కొనడమా, ఇల్లు కొనడమా అలాంటివి తీసుకుంటే గురువు 4వ స్థానంలో ఉండడం, ఇల్లు, స్థలం, వాహనం, కన్స్ట్రక్షన్ లేదా ఇంటిని రిపేర్ చేయడము, ప్రాపర్టీ విషయాలు కలిసి అవకాశాలు, ఇల్లు కొనుగోలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సెప్టెంబర్ 18 తర్వాత కుజ ప్రభావంతో ప్రాపర్టీ రిలేటెడ్ విషయంలో డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, టైటిల్స్, ఈసీ అప్రూవల్, అగ్రిమెంట్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా వెరిఫై చేసుకోవాలి. ఇక భార్య భర్తల మధ్య గ్రూప్ ప్రభావం వల్ల కుటుంబ సౌఖ్యం సహకరించవచ్చు. ఇల్లు, స్థలం, వాహనం, పిల్లలు లేదా భవిష్యత్తులో మంచి విషయాలు కనబడుతున్నాయి. ఈ నెల కుటుంబం ప్రశాంతంగా, మీ మాట తీరు చాలా ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. తల్లిదండ్రులు మరి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓర్పు అవసరం. ఇంకా సంతాన విషయంలో వచ్చేటప్పటికి పిల్లల చదువు, కెరియర్, ఫ్యూచర్ గురించి తల్లిదండ్రుల ఆలోచన పెరగచ్చు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. ప్రేమికులుగా ఉన్న వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు ఒకరి పట్ల నేను గెలవాలి అనే భావన కంటే మన బంధం గెలవాలి అనే భావన పెరిగితే రిలేషన్షిప్ లో ఉన్న వారికి వివాహం గురించి సీరియస్ డిస్కషన్స్ అవసరం. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోండి. ఇక రైతులు మహానుభావులు, వాళ్ళ వల్లనే మనందరం కూడా ఆహారం తింటున్నాం కాబట్టి భూమి, నీరు, వ్యవసాయ పెట్టుబడులు మరియు పరికరాలు ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. సాంకేతికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మీ యొక్క పంటల్ని పండించుకునే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ ధరలు, నీటి లభ్యత, ఖర్చులు లెక్కించి మరి పెట్టుబడి పెట్టండి. సబ్సిడీ కోసం ప్రభుత్వంలో అప్రోచ్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులారా కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యము. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీకి మీకు చదువు వచ్చే అవకాశం కానీ చాలా కాన్సన్ట్రేషన్ వస్తాయి. పోటీ పరీక్షలు బాగా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్న నిరుత్సాహపడకండి. కొంచెం టైంలో వస్తుంది. రివిజన్, మాక్ టెస్ట్, ప్రిపరేషన్ అన్ని కూడా లేట్ రిజల్ట్ ఇస్ నాట్ ఫెయిల్యూర్. బాగా గుర్తుపెట్టుకోండి, కానీ ఇట్ ఇస్ కమింగ్. గెట్ రెడీ. ఇంకా స్పోర్ట్స్ వీటిలో ఉన్నటువంటి వాళ్ళు, అథ్లెటిక్స్ ప్లేయర్స్, కోచెస్, ఫిట్నెస్ ప్రొఫెషనల్, వీళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశాలు. టాలెంట్, డిసిప్లిన్, ఫిట్నెస్, సక్సెస్, ఇది 3 మీకు కలిసి వస్తుంది. అద్భుతంగా ఉంటారు. విదేశీ అవకాశంలో, ఉద్యోగంలో కానీ, వీసా కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పవచ్చు. విదేశీ అవకాశాల విషయం పూర్తి జాతకంలో 9వ స్థానం, 12వ స్థానం, దశాభుక్తిని పరిశీలించి చెప్పడం జరుగుతుంది కాబట్టి అవకాశాలు ఉన్నాయి. మాకు లే ఆఫ్ అయిపోయిందండి, మాకు ఉద్యోగం లేదండి, మీరు జాతకం చెప్తున్నాను మాకు కానీ రావట్లేదండి అంటే ప్రపంచం అంతా కూడా ఇటు ఒక పక్క రియల్ ఎస్టేట్, ఒక పక్క ఐటీ అవన్నీ పడిపోయి అతలాకుతలంగా ఉండి ఉన్నాయి కదండి. అందులో కొంతమంది ఉన్న వాళ్ళకందరికీ కూడా బాగుంది, కొంతమందికి బాగాలేదంటే ఆ బాగుండే వాళ్ళలో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. టెక్నాలజీని పెంచుకోండి. ఏఐని వాడుకొని మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోండి. ఖాళీగా ఉన్న సమయంలో ఇది నేను నేర్చుకునే సమయం అనుకుని నేర్చుకోండి, చాలా బాగుంటుంది.
ఒక కొత్త పరిచయం మాత్రం మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శని 12వ స్థానంలో ప్రభావం ఉండడం వల్ల నిద్ర, అలేనితనం, స్ట్రెస్, అలసట, విశ్రాంతి కోసం ఉంటే చాలా ఉంటుంది. కుజ ప్రభావం పెరిగే సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సమయానికి నిద్ర, మంచి ఆహారం తీసుకుంటే మంచిది. ఇది వైద్య సలహా కాదు, జ్యోతిషపరమైనటువంటి సూచన మాత్రమే. మీరు మీ మంచి డాక్టర్ని సంప్రదించండి, చాలా మంచిది. శని ప్రభావం ఉన్నందువల్ల ఆధ్యాత్మిక సాధన, సేవ, దానం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఏళ్ళనాటి శని జరుగుతుంది కాబట్టి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మంగళవారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అంగారక జపం చేయించుకుంటూ ఉండండి. శనివారంలో శనిదేవునికి భక్తితో ప్రార్థన చేసి ఓం శనైశ్వరాయ నమః అని చెప్పి 19 ప్రదక్షిణాలు ప్రతి శనివారం కూడా చేయండి. ప్రతిరోజు శ్రీ గురుభ్యో నమః అని చెప్పుకోండి. జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన అనే ఒక మంత్రాన్ని ఎప్పటికీ పారాయణ చేస్తుంది. ఈ నెల మొత్తంలో మీరు అనవసర ఖర్చులు, కోపంతో కుటుంబ సభ్యులతో మాట్లాడడం, తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయడం, పార్ట్నర్షిప్ డాక్యుమెంట్స్ లేకుండా ముందుకు వెళ్ళడం, సోషల్ మీడియాలో ఆలోచించకుండా పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కంట్రోల్గా ఉంటే మంచి పేరు వస్తుంది. లక్కీ నంబర్ 3 మరియు 9. ఈ నెల లక్కీ కలర్ ఎరుపు, కాషాయం అండ్ గోల్డ్ కలర్ కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి రోజులు మంగళవారం, గురువారం ఉంటుంది. మేషరాశి మిత్రులారా, కేవలం అదృష్టం కోసం ఎదురు చూసే నెల కాదు ఇది, అవకాశాలు వచ్చే నెల. జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శుక్రుడు తులారాశిలో స్వరాశిలో ఉన్నాడు. వృషభ రాశిగా 6వ స్థానాన్ని బలపరుస్తున్నాడు. గురువు 3వ స్థానంలో, శని 11వ స్థానంలో, రాహు 10వ స్థానంలో, కేతు 4వ స్థానంలో. ముందుగా ఈ నెల ఉద్యోగస్తులకి ఎలా ఉంది అంటే, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వృషభ రాశి మిత్రులారా, వర్క్ కంటే రెస్పాన్సిబిలిటీ పెరగడం కనిపిస్తుంది. పెండింగ్ ఫైల్స్, అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ లేదా అదనపు పనిపై మీరు భారం పడవచ్చు. అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో పడితే మీ ఉద్యోగం మీద ఇంపాక్ట్ కూడా పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగంలో ఉన్న వారికి ముఖ్యంగా కెరియర్ డైరెక్షన్ మార్చుకునే ఆలోచనలు రావచ్చు. మీరు ఏదైనా కొత్త ఉన్న ఉద్యోగం నుంచి కాకుండా ఇంకో ఉద్యోగానికి వెళ్ళడానికి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. రాహు 10వ స్థానంలో ఉండడం వల్ల కొత్త టెక్నాలజీ, కొత్త డిపార్ట్మెంట్, ఫారిన్ కంపెనీ, డిజిటల్ వర్క్ లేదా అన్కన్వెన్షనల్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. జాబ్ చేంజ్ కోసం చేస్తున్నటువంటి వారికి ఇది అవకాశం ఇస్తుంది. మీ కెరీర్ లో ఎక్కడున్నారు అనే దానికంటే కూడా ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచనతో ముందుకు వెళ్తే ఈ నెల మీకు చాలా బాగుంటుంది కూడా చెప్పచ్చు. ఇంకా సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫినాన్స్, ఐటీ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి, అడ్మినిస్ట్రేటివ్, లీగల్ సపోర్ట్, మార్కెటింగ్, ప్రొఫెషనల్ సర్వీస్ లో ఉన్న వారికి పని భారం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కానీ వర్క్ లోడ్ పెరగడం అనేది కేవలం ఒత్తిడి కాదు, మీ స్కిల్స్ చూపించే అవకాశం కూడా టీంలో మీపై ఆధారపడి పెరిగి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సెప్టెంబర్ 2వ వారం నుండి బేస్డ్ రికగ్నైజ్డ్ గా మీకు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వ్యాపారస్తులకు వచ్చేటప్పటికీ వృషభ రాశి వ్యాపారస్తులు ఈ నెల పాత పద్ధతిలో బిజినెస్ నడిపించడం కంటే కొత్త కాంటాక్ట్స్ ద్వారా బిజినెస్ పెంచుకోవడం మంచిది. టెక్నాలజీని ఉపయోగించుకొని బిజినెస్ ని మీరు దీంట్లో ఎలా ఉంటుందంటే, హార్డ్వేర్ కంటే కూడా స్మార్ట్ వర్క్ ద్వారా బిజినెస్ ని పెంచుకోవచ్చు. అంటే లైక్ సోషల్ మీడియాలో మీరు డిజిటల్ గాను మీ వ్యాపారాన్ని పెంచుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. గ్రోత్, కొత్త క్లయింట్స్ కోసం మీరు స్వయంగా ప్రయత్నిస్తే స్పందించవచ్చు. సేల్స్, మార్కెటింగ్, కన్సల్టింగ్, కమ్యూనికేషన్, ఆన్లైన్ బిజినెస్, టెక్నాలజీ, ట్రేడింగ్, ట్రాన్స్పోర్ట్, మీడియా రిలేటెడ్ బిజినెస్ లో కదలిక ఉంటుంది. షేర్ మార్కెట్ లో మిశ్రమంగా కనబడుతుంది కూడా చెప్పొచ్చు. పాత కస్టమర్స్ లేదా కాంటాక్ట్ ద్వారా కొత్త బిజినెస్ రావచ్చు. మీకు ఈ నెల ఒక పెద్ద డీల్ కంటే చిన్న చిన్న డీల్స్ కనిపించి పెద్ద టర్నోవర్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పార్ట్నర్షిప్ లో మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎంక్వైరీస్ ని నిర్లక్ష్యం చేయకండి. ఆర్థిక పరమైనటువంటి ఆదాయ విషయంలో వేగం కంటే కూడా స్థిరత్వంగా పెరిగే అవకాశాలు. పెద్ద మొత్తంలో డబ్బులు రావాలని ఎదురు చూస్తున్న వారికి కాస్త ఆలస్యం. అంటే బ్యాంకులో లోన్స్ కానీ, వ్యాపారంలో కానీ, చిట్ ఫండ్స్ తో కానీ, మీరు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ, మీరు అప్పులు ఇచ్చిన వాళ్ళు మీకు తిరిగి రావడం కానీ, ఇవన్నీ కూడా కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. కానీ 4వ స్థానంలో కేతు ప్రభావం వల్ల ఇల్లు, ప్రాపర్టీ, వెహికల్ లేదా ఫ్యామిలీ రిలేషన్ ఎక్స్పెన్సెస్ అనుకోకుండా పెరిగే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. పాత పరిచయాలు మీకు మంచి అవకాశాలు కనబడుతుంది. ఇది ఓవరాల్ గా వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం. ఇప్పుడు రాజకీయ నాయకులకు తీసుకుంటే పబ్లిక్ విజిబిలిటీ కంటే కూడా స్ట్రాటజికల్ నెట్వర్క్ అనేది చాలా ముఖ్యం. ప్రజాప్రతినిధులుగా రాజకీయ కార్యకర్తలు ఈ నెలలో మీకు చాలా ముఖ్యం. రాహు 10వ స్థానంలో ఉండడం వల్ల కెరియర్, పొలిటికల్ ఇమేజెస్ ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ రావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఎక్కువ. ఒక పెద్ద వ్యక్తితో పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. పొలిటికల్ స్టేట్మెంట్స్, సోషల్ మీడియా కామెంట్స్,
ఇంటర్నల్ గ్రూప్ పాలిటిక్స్ విషయంలో జాగ్రత్త. ఈ నెల అందరితో స్నేహంగా ఉండడం కంటే కూడా సరైన వ్యక్తితో సరైన సమయంలో మాట్లాడడం చాలా ముఖ్యం. ఇక సినిమా రంగంలో వాళ్ళకి ఇక్కడ ఎలా ఉంటుందంటే యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్, డాన్సర్స్, ఫోటోగ్రఫీస్, ప్రొడ్యూసర్, రైటర్స్, వీళ్ళకందరికీ మ్యూజిషియన్, క్రియేటివ్ ప్రొఫెషనల్ కెరియర్ రిలేటెడ్ మూమెంట్ ఉండొచ్చు. రాహు 10వ స్థానంలో ఉండడం వల్ల సాధారణంగా ఊహించిన వ్యక్తి ద్వారా ప్రాజెక్ట్ అవకాశం రాకపోవచ్చు. ఒక స్ట్రేంజర్ ద్వారా కూడా మీకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త ఆడియన్స్ మీటింగ్, ఆడిషన్ విజిటింగ్, ప్రొడక్షన్ డిస్కషన్స్ ఇవన్నీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. పేరు కోసం తొందరపడకండి. సరైన ప్రాజెక్ట్ కోసం ఓపిక పట్టండి. అగ్రిమెంట్స్, రెమ్యునేషన్ డేట్స్ మరియు ప్రాజెక్ట్ టర్మ్స్ స్పష్టంగా రాసుకొని ఎంటర్. ఇంకా టీవీ, మీడియా, యూట్యూబ్, డిజిటల్ ఇది వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఉపయోగపడే రంగంగా కంటెంట్ క్రియేషన్, యూట్యూబ్, టీవీ, సీరియల్, యాంకరింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా, ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు ఆన్లైన్ మీడియా ఉన్న వారికి కొత్త ఆడియన్స్ లేదా కొత్త క్లయింట్స్ వచ్చే అవకాశాలు. సెప్టెంబర్ ఒక కంటెంట్ ఐడియా మీ జీవితాన్ని మార్చే అవకాశాలు బాగా ఉన్నాయి. బుధుడు సెప్టెంబర్ 7 కన్యా రాశిలో వెళ్ళడం వల్ల రైటింగ్, స్క్రిప్ట్, ప్రజెంటేషన్, అనలైజింగ్, మంచి థంబ్నైల్స్ ద్వారా ఇచ్చి మీరు జీవితంలో ముందుకెళ్లే అవకాశాలు బాగా ఉంటున్నాయి. ఇంకా ప్రాపర్టీస్ కొనే విషయంలో కాస్త జాగ్రత్త పడాలి. కేతు 4వ స్థానంలో ఉండడం, ఇల్లు మారడం కానీ, రెనోవేషన్ కానీ, ప్రాపర్టీ గురించి కొత్త ఆలోచించడం కానీ, వాహనం మార్చడం కానీ, కొంతమందికి ఇంట్లో ఉండడం ప్రశాంతంగా అంటే కూడా బయట కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ముందే తొందరగా నిర్ణయం తీసుకోకుండా ఒకరిద్దరితో ఎంక్వైరీ చేసి దాని గురించి బాగా అనలైజ్ చేసిన తర్వాత కొనండి. ఆస్తి విషయంలో ఆకర్షణ కంటే కూడా డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యం. బాగా చూసుకోండి, అది ముఖ్యం. ఇంకా భార్య భర్తల మధ్య సఖ్యత కాస్త మిశ్రమంగా కనబడుతుంది. కూర్చొని మాట్లాడండి, కంపల్సరీ మాట్లాడుకోవాలి. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా పిల్లల విషయంలో నేను బిజీగా ఉన్నాను అనకండి. మీ బిజీలో కాస్త టైం వాళ్ళకి స్పెండ్ చేయండి. కుటుంబంలో మీ ప్రెసెన్స్ చాలా అవసరం. డబ్బు సంపాదించడానికి కుటుంబాన్ని మర్చిపోకండి. కుటుంబం కోసం సంపాదించాలి కానీ డబ్బు కోసం కుటుంబాన్ని వదులుకోకండి. దానివల్ల మీ జీవితమే డిస్టర్బ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా సంతాన విషయంలో పిల్లల విద్య, ఫ్యూచర్ గురించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. టాలెంట్, డిసిప్లిన్ ప్రధాన అంశాలుగా ఉంటుంది. కమ్యూనికేషన్, కాంపిటేటివ్ లెర్నింగ్ లో పిల్లలకి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. పిల్లలపై ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకండి, ఫ్రీగా వదలండి, వాళ్ళ పైకి వస్తారు. ఇంకా ప్రేమికులు, వృషభ రాశిలో ఉన్నటువంటి ప్రేమికులు భావోద్వేగం కంటే కూడా ప్రాక్టికల్ థింకింగ్ చాలా అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడుతుంది. అట్రాక్షన్, ఈ లవ్ అనేది ఉంటుంది చూసారా, ఇట్ ఇస్ అట్రాక్షన్, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. మీ తల్లిదండ్రుల దగ్గర రీచ్ అవ్వండి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర రీచ్ అవ్వండి. అన్నీ అయిన తర్వాతనే పెళ్లిళ్ళు చేసుకోండి, కానీ తొందరపడి అట్రాక్షన్తో జీవితాన్ని మోసపోకండి. ప్రేమలో ఈ నెల మీకు అవసరం ఉన్నది మాట కాదు, నమ్మకం. ఇంకా రైతులు, నాకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు అన్నమాట ఈ రైతులు. మీరు కష్టపడి పొలంలో దిగితేనే అండి మేమందరం కూడా సుఖంగా పట్టణంలో కూర్చొని కూరగాయలు కానీ, పండ్లు కానీ, ధాన్యాలు కానీ తింటున్నాం. అలాంటి మీరు పొలంలో దిగే మీకు ఈ మధ్య కాస్త నీళ్ళు అందట్లేదండి, బోర్లో నీళ్ళు రావట్లేదండి, కెనాల్లో నీళ్ళు రావట్లేదని కొంత వింటూనే ఉన్నాను. కాలం కొంచెం అటు ఇటుగా ఉంది. ఏమి కాదు, అన్నీ సెట్ అయిపోతుంది. ఒక్క నెల ఆలస్యం అంతే, అన్నీ మళ్ళీ సెట్ అయిపోతుంది. బ్రహ్మాండంగా ఉంటారు. మీరు బాగుంటేనే జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగానే ఉంటాం. బార్డర్లో జవాన్లు, ఊర్లో కిసాన్లు. మీరు బాగుంటేనే మేము అందరం బాగుంటాం. అద్భుతంగా ఉంటుంది. వ్యవసాయంతో పాటు అలైడ్ యాక్టివిటీస్ లేదా సెకండ్ ఇన్కమ్ గురించి కూడా మీరు ఆలోచించే అవకాశం ఉన్నాయి. మీ పంటలను అమ్మే విషయంలో మధ్యవర్తుల మాట మాత్రం నమ్మకండి. మార్కెట్ పరిస్థితిని పరిశీలించి చేయండి. ఎందుకంటే ఇప్పుడు అగ్రో ఎక్స్పోర్ట్స్ చాలా, మన భారతదేశ ప్రభుత్వం చాలా దాని మీద అగ్రో మీద సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్రోచ్ అవ్వండి. మీ బ్యాంక్ ద్వారానో ఎవరి ద్వారా కూడా. విద్యార్థులు, భావితరానికి ఉపయోగపడే విద్యార్థులారా, ముఖ్యంగా రైటింగ్, మ్యాథమెటిక్స్, అనలిస్ట్, కంప్యూటర్ స్టడీస్, కామర్స్, కమ్యూనికేషన్, కాంపిటేటివ్ లెర్నింగ్ వంటి విషయాల్లో కాన్సన్ట్రేషన్ పెంచుకోండి. ఈ నెల చదివింది గుర్తు పెట్టుకోవడం కంటే కూడా చదివింది ఉపయోగించడం ఎలా అని చూస్తేనే మీకు విజయం వస్తుంది. పోటీ పరీక్షల్లో ఎస్ఎస్సి, యూపీవీసీ, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, రివిజన్స్, ప్రాక్టీస్ మంత్స్ ఇవన్నీ కూడా చాలా 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 ముఖ్యం. మాక్ టెస్టింగ్ వచ్చి మిస్టేక్స్ రాసుకోవాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీకు మీరే మాక్ టెస్టింగ్ పెట్టుకోండి. మీ బలమైనటువంటి టాపిక్లో ఈ నెలలో స్ట్రాంగెస్ట్ టాపిక్గా మార్చుకోండి. అది మీకు ముందుకు తీసుకెళ్తుంది. మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మీరు అద్భుతంగా చేస్తారు. స్పోర్ట్స్లలో కాన్సన్ట్రేషన్ మరియు టెక్నిక్ చాలా ముఖ్యం. టాలెంట్ మీద ఆధారపడకుండా ట్రైనింగ్, డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. స్పోర్ట్స్లో
కొత్త కాంపిటేటివ్ సెలక్షన్, ట్రయల్స్ లేదా టీమ్ రిలేటెడ్ ఆపర్చునిటీ కోసం చేయండి. విజయం కోసం వేగం మాత్రమే కాదు, స్టామినా కూడా కావాలి స్పోర్ట్స్ లో. అది బాగా అథ్లెటిక్స్ అందరూ బాగా గుర్తుపెట్టుకుని విదేశీయ విద్య, విదేశీయ ఉద్యోగం లేదా విదేశాల్లో ఉన్న వారి కోసమే ఇప్పుడు ఒకటి చెప్పబోతున్నాను. విదేశీ ఉద్యోగం, ఫారిన్ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నట్టు వారికి నెల కెరియర్ బేస్డ్ ఫారిన్ కనెక్షన్స్ చాలా పెరుగుతుంది. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కి చాలా ఉపయోగం. సో కేతు 2వ స్థానంలో ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి ఖర్చులు, రాహు 8వ స్థానంలో ఉండడం వల్ల ఇతరుల డబ్బులపై ఆధారపడడం, ఇన్వెస్ట్మెంట్స్ కి వెళ్ళడం, త్వరగా లాభం వస్తుందని స్పెక్యులేషన్ లో డిసిషన్ తీసుకోవడం మంచిది కాదు. గురు రాశిలో ఉండడం వల్ల సంపాదనకు అవకాశాలు మాత్రం తగ్గవు. చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో. ఆర్థికంగా ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే చాలా మంచిది. మీ యొక్క పయనం అనేది ముఖ్యం, చాలా ముఖ్యం. అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, తెలివితేటలతో ఉపయోగించుకోండి. ఉద్యోగస్తులు, కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ లో ఈ ఉద్యోగం కొనసాగాల, ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, మరో డిపార్ట్మెంట్ కి వెళ్తే బాగుంటుందా, నా స్కిల్స్ తగ్గిన రికగ్నిషన్ వస్తుందా, ఇన్ని కన్ఫ్యూజన్స్ తో ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టేసి ఒకటే గవర్నమెంట్ ఎంప్లాయీ, సీనియర్ లెవెల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఇంపార్టెంట్ ఫైల్స్ డిసిషన్స్ రావచ్చు. ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న వారికి కొత్త రోల్, లీడర్షిప్, రెస్పాన్సిబిలిటీ, టీమ్ హ్యాండ్లింగ్ అవకాశాలు రావచ్చు. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు మీ రాశిలో రావడం వల్ల ఎమోషనల్ రియాక్షన్స్, రిజైన్ చేయడము లేదా మాట వదలడం ఇవన్నీ చేయకండి. ఈ నెల ఉద్యోగం మార్చడం కంటే కూడా కెరియర్ డైరెక్షన్ మార్చుకుంటే చాలా మంచిదని. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ కూడా చూసుకోండి. ట్రేడింగ్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయండి, చాలా బాగుంటారు. బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్సూరెన్స్, హెల్త్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి పీపుల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. అందరితో ఎలా వ్యవహరిస్తారో అందరితో ఒకే రకంగా వ్యవహరించకండి. మీ పేషెన్స్ ఈ నెల మీకు ప్రొఫెషనల్ స్ట్రెంగ్త్ ని తీసుకొచ్చి ఇస్తుంది. ఇంకా రాజకీయ నాయకులకి ప్రజలతో నేరుగా కలిసే చాలా కార్యక్రమాలు మొదలు పెడతారు. గురువు రాశిలో ఉండడం వల్ల వ్యక్తిగత గౌరవం చాలా పెరుగుతుంది. పబ్లిక్ మీటింగ్ లో, సోషల్ సర్వీస్, లోకల్ ఇష్యూస్, ప్రజా సమస్యల పరిష్కారంలో పాల్గొనడం ద్వారా గుర్తింపు రావచ్చు. రాహు 8వ స్థానంలో ఉండడం వల్ల ఇంటర్నల్ పొలిటికల్, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్, గ్రూప్ డిస్ప్యూట్స్ వంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ బలం పెద్దగా మాట్లాడడం కాదు, ప్రజల సమస్యల ముందుగా వినడం ముఖ్యం, చాలా ముఖ్యం. సినిమా రంగంలో ఉన్న కర్కాటక రాశి మిత్రులారా, భావోద్వేగం ప్లస్ సృజనాత్మక బలంగా పని చేయవచ్చు అని కూడా చెప్పచ్చు. యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కొత్త ప్రాజెక్ట్ డిస్కషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీస్, ఎమోషనల్ కంటెంట్, డివోషనల్ కంటెంట్, సోషల్ గేమ్ వంటి క్రియేటివ్ సబ్జెక్ట్స్ పై ఆసక్తి పెరిగే అవకాశాలు బాగున్నాయి. గురు రాశిలో ఉండడం వల్ల మీ టాలెంట్ ను మెంటర్ లేదా సీనియర్ పర్సన్ గురించి అవకాశం ఉంటుంది. కుజుడు సెప్టెంబర్ 18 తర్వాత రాశిలో రావడంలో ప్రాజెక్ట్ విషయంలో ఈగో క్లాసెస్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈయన ఎవరు పెద్ద అనే పోటీ కంటే కూడా ఏ ప్రాజెక్ట్ బాగుంటుంది, ఏ ఆలోచన బాగుంటుంది అనే దాంతో ముందుకెళ్తే సినిమా రంగం వారికి మంచి అవకాశాలు. టీవీ, యూట్యూబ్, డిజిటల్, సీరియల్ టెక్నాలజీస్, ఇంటర్వ్యూస్, యూట్యూబ్ డివోషనల్ కంటెంట్, ఫ్యామిలీ కంటెంట్, స్టోరీ సెల్లింగ్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, పోడ్కాస్టింగ్ రంగంలో ఉన్న వారికి తమ వ్యక్తిగత స్టైల్స్ ఆఫ్ ఆడియన్స్ ఆకట్టుకోవచ్చు. బుధుడు సెప్టెంబర్ 7 కన్యా రాశిలో వెళ్ళడం వల్ల కమ్యూనికేషన్ రైటింగ్ ప్లానింగ్ వల్ల మీకు కథ చెప్పే విధానం ఈ నెల మీకు గుర్తింపు తీసుకోగలదు. లీడ్ జనరేషన్ బాగా కలిసి వస్తుంది. ఇంకా ప్రాపర్టీస్ రిలేటెడ్ డిసిషన్స్ ఆసక్తి పెరుగుతుంది. ఇల్లు రెనోవేట్ చేయడం, కొత్త ఫర్నిచర్స్, వెహికల్స్ చేంజ్ చేయడం, ఇంటికి సంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి రెసిడెన్షియల్ ప్రాపర్టీ, హోమ్, ఫ్యామిలీ, ఒరిజినల్ ప్రాజెక్ట్ ద్వారా ఎంక్వైరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుజులు 18 తర్వాత మీ రాశిలో ఉండడం వల్ల ప్రాపర్టీ మ్యాటర్స్ లో ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ ని కాస్త తగ్గించండి. ఆస్తి విషయంలో కుటుంబ భావోద్వేగం కాదు, డాక్యుమెంట్ ఆధారంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. గురువు మీ రాశిలో ఉండడం వల్ల కుటుంబాన్ని కాబట్టి కుటుంబ భవిష్యత్తు కోసం చాలా ప్రణాళికలు వేస్తూ ఉంటారు. కేతు 2వ స్థానంలో ఉండడం వల్ల మీరు చెప్పే మాటకు కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు, డిస్కషన్స్ కూడా వస్తున్నాయి. ఆర్థికంగా బాగున్నప్పుడు కాస్త ఈగో కూడా వస్తుంది. ఆ ఈగోని తగ్గించుకుంటే కుటుంబంలో మీ మాట కంటే ఓర్పు ఎక్కువ పని చేస్తుంది. చాలా అద్భుతంగా ఉంటారు. మీ యొక్క సంతాన విషయంలో మంచి అవకాశాలు, వాళ్ళకి విద్యను లేదా వ్యాపారము, ఉద్యోగం కావాల్సినటువంటి సపోర్టివ్స్
మానిటరీ సపోర్ట్ కంటే కూడా ఓరల్ సపోర్ట్ చాలా ఇవ్వండి. పిల్లల మీద భయాలను పెట్టకుండా వారి ప్రతిభను గుర్తించడం చాలా మంచిది. ఇంకా ప్రేమికులు భద్రత, నమ్మకం, కుటుంబ అంగీకారం చాలా ముఖ్యం. వివాహం కోసం చూస్తున్న వారికి కుటుంబ పరిచయాలు, రిలేటివ్స్, ట్రస్టెడ్ సర్కిల్ ద్వారా సంబంధాలు రావచ్చు. ఇప్పటికీ రిలేషన్లో ఉన్నటువంటి ఫ్యూచర్ మ్యారేజ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ గురించి అవకాశం ఉన్నాయి. ప్రేమను కాపాడే పెద్ద మాటలు కాదు, చిన్న చిన్న శ్రద్ధలు అవసరం ఒకరి పట్ల ఒకరికి. రైతులు, వ్యవసాయ రంగంలో ఉన్న కర్కాటక రాశి మిత్రులారా, నీటి వనరులపై ముందుగానే మీరు ప్లాన్ చేసుకోండి. వ్యవసాయ పరికరాలు లేదా మిషనరీస్ కొనుగోలు చేసే అవకాశాలు ఈ నెల ఎక్కువ కనబడుతున్నాయి. పంటను అమ్మే సమయంలో మార్కెట్ ప్రైస్ పరిశీలించండి. వ్యవసాయ సంబంధపడిన డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర వ్యవహారాల ద్వారా కూడా మీకు మల్టిపుల్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మెమరీ అండ్ అండర్స్టాండింగ్ రెండింటిలోనూ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు కన్యలో ఉండడం వల్ల చదువు, రైటింగ్ అనలిసిస్, ప్రాక్టికల్ లెర్నింగ్ మంచి సపోర్ట్ ఉంటుంది. మెడికల్, బయాలజీ, కామర్స్, లాంగ్వేజ్, రైటింగ్, కంప్యూటర్ మరియు అనలైజింగ్ సబ్జెక్టులో ఉన్న వారికి డిసిప్లిన్ గా చదివితే మంచి ప్రోగ్రెస్ వస్తుంది. చదివినది గుర్తుండడం కాదు, పరీక్షలో సరైన సమయంలో గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. పోటీ పరీక్షలు, గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పనిచేసిన ప్రిపరేషన్ ఉన్న వీక్నెస్ గుర్తించి దానిపై ఈ నెల బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎన్ని ప్రశ్నలు సరిగా సాల్వ్ చేస్తారనేది కాదు, మార్క్ టెస్ట్ లో మీకు మీరే మార్క్ చేసుకొని ముందుకు వెళ్ళండి. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి ఓవర్ అగ్రెసివ్నెస్, పెర్ఫార్మెన్స్ డిసిప్లిన్ దెబ్బతినకుండా చూసుకోండి. వేగం చూపించాలి కానీ నియంత్రణ కోల్పోకూడదు. ట్రైనింగ్, రికవరీ మరియు ఫిట్నెస్ రొటీన్ గా క్రమంగా చేస్తే చాలా మంచిది. విదేశీ ఉద్యోగం, వ్యాపారం లేదా చదువు కోసం ప్రయత్నం చేసే వారికి గెట్ రెడీ. ఆలస్యమైన స్థిరంగా ఉంటుంది. మీ వీసా ప్రాబ్లం అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పాస్పోర్ట్స్ అంతా రెన్యువల్ చేసుకోండి. ఆలస్యం అంటే నిరాకరణ కాదు, అవకాశాలు ఉన్నాయి, కాస్త పోస్ట్పోనింగ్ అంతే. విదేశీ విద్య కోసం చేస్తున్నటువంటి మంచి యూనివర్సిటీని హైర్ చేసుకోండి. ఉద్యోగంలో విదేశాల్లో ఉన్న వాళ్ళకి మాకు ఎలా ఈ నెలలో ఉద్యోగం ఉంటామా ఉండమా అని కన్ఫ్యూజన్స్ తో ఉన్నారు కదా, పెర్ఫార్మెన్స్ ఇవ్వండి, మీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, భగవంతుని కూడా ప్రార్థన చేయండి, నెట్వర్కింగ్ కూడా చేయండి, సీనియర్ గా గైడెన్స్ ఇవ్వచ్చు, క్లయింట్ మీకు ఒక కొత్త క్లయింట్ పరిచయం చేయొచ్చు, మీడియా కంటెంట్ మీకు ప్రాజెక్ట్ తీసుకురావచ్చు, పొలిటికల్ కంటెంట్ మీకు పబ్లిక్ విజిబిలిటీ పెంచవచ్చు. మీరు ఎవరి ముందు కనిపిస్తున్నారు అనేది కాదు, ఎవరి మనసులో నమ్మకం సంపాదిస్తున్నారు అనేది ముఖ్యం. అప్పుడే మీరు సొసైటీలో నమ్ముతారు. ఆరోగ్య పరంగా కుజుడు 18వ తారీఖు నుండి కుజుడు రాశిలో రావడం వల్ల తొందరపాటు, బీపీ, షుగర్ లాంటివి ఫ్లక్చుయేషన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. నిద్ర, ఆహారం, హైడ్రేటెడ్, ఎక్సర్సైజ్ వంటిది కొంచెం తగ్గుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం టోటల్ మాస్టర్ చెకప్ చేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక పరంగా అధిపతి చంద్రుడు కాబట్టి మీకు మనసుకు ప్రశాంతత ఇచ్చేవాడు. శివాలయాల అభిషేకం చేయడం మంచిది. ఓం నమ శివాయ మంత్రాలు చేయండి. ప్రతి సోమవారం కూడా గురువుని స్మరించండి. శ్రీ గురుభ్యో నమః చెప్పండి. మంగళవారం సెప్టెంబర్ 18 తర్వాత కుజ ప్రభావం పెరగడంతో ఆంజనేయ స్వామి వారిని సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేయండి. మీ యొక్క వ్యక్తిగత వయసు ఎంత ఉందో అన్ని దీపాలని దేవాలయంలో వెలిగించండి. కోపాలను తగ్గించుకోండి. 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ నెల. మీరంతా కూడాను సెప్టెంబర్ 18 తర్వాత కోపం నిర్ణయం తీసుకోకూడదు. తెలియని వ్యక్తుల మాటలు విని ఇన్వెస్ట్ చేయకూడదు. కుటుంబ సభ్యులతో కఠినంగా మాట్లాడకూడదు. ప్రాపర్టీ లోన్స్, ఇన్సూరెన్స్, ట్యాక్స్ డాక్యుమెంట్స్ లో నిర్లక్ష్యం చేయకూడదు. శరీరం అలసిపోయిన పని విశ్రాంతి కోసం హ్యాపీగా ఉండాలి. ఈ నెల మీకు లక్కీ నెంబర్ 2 మరియు 7, లక్కీ కలర్ తెలుపు మరియు సిల్వర్. అనుకూలమైనటువంటి రోజులు సోమవారం మరియు గురువారం. మీ బలహీనతను కాదు, మీ భావోద్వేగం బలంగా ఉండి మీ పరీక్ష కూడా ఉంటుంది కాబట్టి ఈ నెల జాగ్రత్తగా ఉండండి. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, గురువు 12వ స్థానంలో, శని 8వ స్థానంలో, రాహు 7వ స్థానంలో, కేతు జన్మంలో, కుజుడు నెల మొదట్లో 11వ స్థానంలో ఉండి సెప్టెంబర్ 18 తర్వాత 12వ స్థానానికి వెళ్తున్నారు. బుధుడు, సూర్యుడు 2వ స్థానాన్ని బలపరుస్తున్నారు. అర్ధాష్టమలో ఉన్నటువంటి శని అష్టమ శనిగా కూర్చున్నారు. ఇది ముఖ్యంగా ఖర్చులు పెంచే నెలగా ఉంటుంది. ప్రతి అవకాశం వెంట లాభం ఇవ్వదు. కొన్ని అవకాశాలు భవిష్యత్తు విజయానికి పునాది కూడా వేస్తాయని కూడా చెప్పచ్చు. ఫస్ట్ ఎక్కడ చెప్తున్నారంటే ముందు కుటుంబంలో చెప్పడం జరుగుతుంది. సింహరాశి వారికి కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. భార్య భర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది. కూర్చొని మాట్లాడుకొని ప్రేమగా మాట్లాడుకోండి. మీరు నాయకత్వం వహించాలి కానీ ఆదేశాలు ఇవ్వకూడదు. కుటుంబ సభ్యుల మాట వినండి.
ప్రతి ఒక్కరి మాటను వినడానికి ప్రయత్నించండి. అగ్రెసివ్ గా ఆర్గ్యూనెస్ కి వెళ్ళకండి. దీనివల్ల అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్య భర్తలు కుటుంబంలో మీ మీద ఒక ఈగోనెస్ అనేది పెరుగుతూ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి. మీ యొక్క సంతానం విషయంలో వాళ్ళ మాటకు ప్రాధాన్యత ఇవ్వండి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో దాని గురించి వాళ్ళ టాలెంట్ ని గుర్తించండి. కమ్యూనికేషన్స్ ని, క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఉంటే, స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఉంటే వాళ్ళకి మీరు డైరెక్షన్ ఇవ్వాలి. డిసిషన్స్ చెప్పకండి. సింహరాశి మిత్రులారా, వివాహం ఈ యొక్క దీంట్లో ఎలా ఉంటుందంటే, ఎన్నో రోజులుగా వివాహాని కోసం ఎదురు చూస్తున్నటువంటి సింహరాశి మిత్రులకి అవకాశాలు నవంబర్ తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. ఇక్కడ వ్యాపారంలో ఉన్నటువంటి సింహరాశి మిత్రులారా, బిజినెస్ మోడల్ అలాగే కొనసాగించాలి లేదా కొత్త మార్కెట్కి వెళ్ళాలి అనే ఆలోచన అనేది వస్తుంది. రాహు 7వ స్థానంలో ఉండడం వల్ల కొత్త బిజినెస్ పార్ట్నర్, ఫారిన్ క్లయింట్స్, కార్పొరేట్ కంటెంట్, యూజువల్ బిజినెస్ ప్రపోజల్స్ రావచ్చు. మీకు మంచిగా కొత్త వ్యక్తి ద్వారా బిజినెస్ ఆపర్చునిటీ రావచ్చు. ఉన్న బిజినెస్ ని కాస్త ఎక్స్పాన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి. ఎవరు మీతో బిజినెస్ చేయడానికి వస్తున్నారు అనేది చాలా ముఖ్యంగా పరిశీలించండి. దీనికి ఆర్థికమైనటువంటి వనరులు కాబట్టి విదేశీ ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, ఇల్లు, కుటుంబ అవసరాలు, బిజినెస్ ఎక్స్పాన్షన్, ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్, స్పిరిచువల్ చారిటబుల్ ఎక్స్పెండిచర్స్ వంటివి చాలా పెరిగే అవకాశాలు బాగున్నాయి. డబ్బు వస్తుందా కంటే కూడా డబ్బు నిలుస్తుందా అనే ప్రశ్నలు ఎక్కువ వేసుకుంటూ ఉండండి. దానికి ఉన్నటువంటి అవకాశాలు చూసుకుంటూ ఉండండి. ఇంకా ఉద్యోగంలో ఉన్నటువంటి సింహరాశి మిత్రులారా, గవర్నమెంట్ ఎంప్లాయీస్, కాన్ఫిడెన్షియల్ ఫైల్స్, డిపార్ట్మెంటల్ చేంజెస్, రెస్పాన్సిబిలిటీస్ లేదా సీనియర్ లెవెల్ ప్రెజర్స్ రావచ్చు. డాక్యుమెంటేషన్ చాలా జాగ్రత్త. సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త. ఇల్లీగల్ యాక్టివిటీస్ కి అసలే వెళ్ళకండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న వారికి రోల్ చేంజ్, టీమ్ చేంజ్, ప్రాజెక్ట్ చేంజ్, లొకేషన్ చేంజ్, రిపోర్టింగ్ స్ట్రక్చర్ చేంజ్ లేదా ఊరే చేంజ్ లేదా దేశమే చేంజ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రాహు 7వ స్థానంలో ఉన్న క్లయింట్స్ పనిచేసే ఉద్యోగులకి ఎక్కువ విజిబిలిటీ రావచ్చు. కేతు జన్మంలో ఉండడం వల్ల ఇక్కడే కొనసాగాల, వేరే చోటికి వెళ్ళాలని ఎప్పుడు కన్ఫ్యూజన్ తోనే ఉంటారు. తొందరగా రిజిగ్నేషన్ ఇవ్వడం కంటే కూడా ముందుగా ఆల్టర్నేటివ్ సిద్ధం చేసుకుని అక్కడ స్ట్రాంగ్ అని అనిపిస్తేనే వదలండి. ఐటీ, కన్సల్టెన్సీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ పీపుల్ లో హ్యాండిలింగ్ చేసే వాళ్ళు సింహరాశి వారికి ఈ నెల కొత్త క్లయింట్స్ రావచ్చు. పాత క్లయింట్ తో సమస్య కూడా రావచ్చు. డిఫికల్ట్ అసైన్మెంట్ కూడా రావచ్చు. ఈ నెల కష్టం వచ్చి పని నేను మీ కెరియర్ గుర్తింపు మార్చుకోవాలని డిసిషన్ అస్సలు తీసుకోకండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సహజంగానే లీడర్షిప్ టెండెన్సీ ఉంటుంది. ఈ నెల రాహు 7వ స్థానంలో ఉండడం వల్ల పొలిటికల్ అలయన్స్, పబ్లిక్ కంటెంట్, అపోజిషన్, నెగోషియేషన్స్ ముఖ్యంగా మారుతూ ఉంటాయి. ఒక పెద్ద వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు. కొత్త పొలిటికల్ గ్రూప్ లేదా కొత్త సర్కిల్ సంబంధం ఏర్పడవచ్చు. దీనివల్ల మీ యొక్క కెరియర్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అండ్ అన్ని కూడా జాగ్రత్తగా చేయాలా లేదా ఆలోచించుకొని చేయండి. పబ్లిక్ ఇమేజ్ విషయంలో అనుకోని మార్పులు రావచ్చు. అందరికి ముందు మీ పూర్తి వ్యూహాన్ని బయట పెట్టకండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ కమిట్మెంట్ ఇస్తున్నారు, ఏ మాట పబ్లిక్ లో చెప్తున్నారు అనేది చాలా ముఖ్యం. జాగ్రత్తగా మీ యొక్క మాటను నోటీస్ చేసుకుంటూ ఉండండి. సినిమా రంగంలో ఉన్న వారికి, యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ కి, డైరెక్టర్స్ కి కొత్త పరిచయాలు పెరగచ్చు. ముఖ్యంగా మరో వ్యక్తి ద్వారా వచ్చిన అవకాశం భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. ఒక చిన్న రోల్ పెద్ద కనెక్టివిటీని ఇవ్వవచ్చు. ప్రాజెక్ట్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ డోర్ ఓపెనింగ్ కావచ్చు. రాహు 7వ స్థానంలో అతి ఆకర్షణీయంగా కనిపించే ఆఫర్ను వెంటనే నమ్మకండి. ప్రాజెక్ట్ టర్మ్స్, రెమ్యునేషన్, డేట్, ప్రొడ్యూసర్ బ్యాక్గ్రౌండ్ అన్ని పరిశీలించండి. మీరు పేరు కోసం ప్రాజెక్ట్ ఎంచుకోకండి. మీ కెరీర్ వాల్యూ పెంచే ప్రాజెక్ట్ ఎంచుకోండి. టీవీ రంగంలో ఉన్నటువంటి యూట్యూబ్, ప్రజెంటేషన్, లీడర్షిప్, పబ్లిక్ ఇమేజ్ ముఖ్యం, చాలా ముఖ్యం. టీవీ యాంకరింగ్, ప్రజెంటేషన్, సీరియల్ ఆర్టిస్ట్, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, డిజిటల్ మార్కెట్ ఇవన్నీ వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, మీడియా వాళ్ళకి లీడ్ జనరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు తులలోకి వెళ్ళడం వల్ల కమ్యూనికేషన్, ప్రజెంటేషన్, క్రియేటివిటీ, షార్ట్ ఫామ్ కంటెంట్, సోషల్ మీడియా పెర్ఫార్మెన్స్, మీ ముఖం కంటే కూడా మీ ప్రజెంటేషన్ స్టైల్ మీకు గుర్తింపు తెచ్చేలాగా ఉండాలి. ఇళ్ల స్థలాలు కొనే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల ప్రాపర్టీ, రెనోవేషన్, రీలొకేషన్, ఫారిన్ రెసిడెన్స్ వంటి విషయాల్లో రావచ్చు. విదేశాల హౌస్ రెంట్, సెటిల్మెంట్ గురించి నిర్ణయం తీసుకోవచ్చు. ఈ నెల ప్రాపర్టీ కొనడం కంటే కూడా ప్రాపర్టీ వల్ల వచ్చే ఫ్యూచర్ ఎక్స్పెన్స్ కూడా బాగా ఆలోచించండి. రైతులు, వ్యవసాయ రంగంలో సింహరాశి వారికి యంత్రాలు, డీజిల్, లేబర్, ట్రాన్స్పోర్ట్, ఇరిగేషన్ వంటి ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. పంట అమ్మకంలో మధ్యవర్తిత్వం వల్ల ధర మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయంతో పాటు పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్, సెకండరీ ఇన్కమ్ అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులు చదవలేకపోవడం కాదు, కాన్సన్ట్రేషన్ ఒక చోట నిలబెట్టుకోకపోవడం
ఎందుకంటే అష్టమ శని ఉండడం వల్ల, కేతు జన్మంలో ఉండడం వల్ల సబ్జెక్ట్ మార్చడం, స్టడీ మెథడ్ మార్చుకోవడం, కొత్త ప్లాన్ చేయడం ఎక్కువ కావచ్చు. అందుకే ఫిక్స్డ్ టైం టేబుల్ పెట్టుకోండి, చాలా బాగా చదువుతారు. అద్భుతమైనటువంటి పోటీ పరీక్షలు, గవర్నమెంట్ జాబ్స్, యూపీవీసీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో మంచి అవకాశాలు వస్తాయి. ఈ నెల చదివిన గంటలు కాదు, సరిగా సాల్వ్ చేసిన క్వశ్చన్స్ మీ ప్రోగ్రెస్ ని నిర్ణయిస్తాయి అనేది దృష్టిలో పెట్టుకోండి. స్పోర్ట్స్ రంగంలో ఉన్నటువంటి వారికి 11వ స్థానంలో కుజ ప్రభావం వల్ల కాంపిటీషన్, అగ్రెసివ్నెస్, కాన్ఫిడెన్స్, విన్నింగ్ యాటిట్యూడ్ పెరగవచ్చు. సెలక్షన్, ట్రయల్, టోర్నమెంట్ లేదా టీమ్ ఆపర్చునిటీస్ రావచ్చు. గెలవాలనే కోరిక ఉండాలి కానీ శరీర పరిమితి గౌరవించాలి. విదేశాల్లో ఉన్నటువంటి, విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల విదేశీ ఉద్యోగం, ఫారిన్ కంపెనీ, ఓవర్సీస్ ఎడ్యుకేషన్, రిమోట్ వర్క్, ఇంటర్నేషనల్ క్లయింట్స్, రిలేషన్ గురించి రావచ్చు. కొంతమందికి విదేశీ ప్రయాణం ఖర్చు కూడుకున్న దైవికమైనటువంటి టూర్స్ కూడా వెళ్ళే అవకాశాలు. విదేశీ అవకాశం వచ్చినప్పుడు కేవలం జీతం చూడకండి, విజా, లివింగ్ కాస్ట్, కాంట్రాక్ట్, లాంగ్ టర్మ్ గ్రోత్ అన్ని చూడండి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పరిచయం ద్వారా కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. ఎలాంటివి వస్తాయంటే బిజినెస్ రెఫరెన్స్, పొలిటికల్ అలయన్స్, సినిమాలో ప్రొడ్యూస్ ఆర్టిస్ట్ కాంటాక్ట్ రావచ్చు, టీవీలో ప్రోగ్రామ్ ఆపర్చునిటీ, డిజిటల్ మీడియాలో కొలాబరేషన్, నెట్వర్కింగ్ గౌరవించడం. ప్రతి పరిచయం మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. పరిచయాలు పెంచడం, నమ్మకం మాత్రమే ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి సలహా చాలా ఈ నెల ఉంది. మెంటల్ రెస్ట్ లేకుండా ఉండడం, స్ట్రెస్ అవడం, స్కిన్ ర్యాషెస్ లాంటిది రావడము, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క సర్వైకల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా పడండి. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 12వ స్థానంలో వెళ్ళడం వల్ల ట్రావెల్, లేట్ నైట్, ఫిజికల్ ఎగ్జిబిషన్ పెరగచ్చు. వాహనం నడిపేటప్పుడు తొందరవద్దు. ఆరోగ్య సమస్య వల్ల ఏదైనా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ నెల ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీరు వదలండి. ఓం ఆదిత్యాయ నమః అని చెప్పండి. సూర్య నమస్కారం చేయండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ప్రతి శనివారం పేదలకు అన్నదానం లాంటిది చెయ్యండి. అహంకారాన్ని తగ్గించుకోండి. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 5 విషయాలు ఉంది ఈ నెల. పార్ట్నర్షిప్ లో వ్యక్తిగా పూర్తి తెలుసుకోకుండా కమిట్మెంట్ చేయకండి. ఫారిన్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వచ్చే అనుమానాస్పద ఆఫర్స్ కి దూరంగా ఉండండి. కోపంతో ఉద్యోగం లేదా సంబంధ విషయంలో ఫైనల్ డిసిషన్ తీసుకొని రిజైన్ చేయకండి. ఖర్చులు తర్వాత చూసుకుందామని వదిలేయకండి. మీ పేరు, రెప్యుటేషన్ నష్టం కలిగే పబ్లిక్ ఆర్గ్యుమెంట్స్ లోకి అసలు వెళ్ళకండి. 1, 5, 9 ఈ నెల మీకు చాలా కలిసి వచ్చే నంబర్స్. గోల్డ్ కలర్, కాషాయం, లైట్ ఆరెంజ్ మీకు చాలా కలిసి వస్తుంది. ఆదివారం, గురువారం మీకు చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఈ నెల జరగబోతుంది. సింహరాశి మిత్రులారా, కాస్త జాగ్రత్త, ఓపికగా ఉంటే చాలా మంచిది. విజయం వస్తుంది. జ్యోతిష్ శాస్త్ర రీత్యా 12 రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, గురువు 11వ స్థానంలో, శని 7వ స్థానంలో వక్రంగా, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో ఉండి సెప్టెంబర్ 18, 11వ స్థానానికి వెళ్తున్నారు. సెప్టెంబర్ 7 బుధుడు మీ జన్మం ఆయన కన్యలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు కన్యలో స్వరాశి మరియు ఉచ్చ స్థితిలో గ్రహంగా పరిగణించబడుతున్నాడు. 17న సూర్యుడు కూడా కన్యలోకి వస్తున్నాడు. వ్యాపారస్తులకి ఈ నెల 11వ స్థానంలో గురువు ఉండడం వల్ల కొత్త క్లయింట్స్, రెఫరెన్స్, పెద్ద ఆర్డర్, బిజినెస్ కాంటాక్ట్స్, రిపీట్ కస్టమర్, ఇన్కమ్ ఆపర్చునిటీస్, మంచి అవకాశాలు. మొదట్లో కుజుడు 10వ స్థానంలో ఉన్న బిజినెస్ ఎగ్జిక్యూషన్ వేగంగా సాగుతుంది. మీరు చాలా కాలంగా చేయాలనుకున్న ప్రాజెక్ట్ ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 11వ స్థానానికి వెళ్ళడం వల్ల సేల్స్, కలెక్షన్స్, కాంటాక్ట్ బిజినెస్ గ్రూప్ బాగా పెరుగుతుంది. మాట మీద బిజినెస్ కాదు, అగ్రిమెంట్ మీద బిజినెస్ అన్నట్టుగా ప్రాఫిట్ షేరింగ్, ఇన్వెస్ట్మెంట్, రెస్పాన్సిబిలిటీ, పేమెంట్ డీటెయిల్స్ అన్ని కూడా అద్భుతంగా ఉంటుంది. గురువు 11వ స్థానంలో ఉండడం వల్ల ఆదాయ మార్గాలు పెరగడానికి మంచి అవకాశాలు వస్తున్నాయి. కమిషన్ రూపంలో, బిజినెస్ ఇన్కమ్ రూపంలో, ఇన్సెంటివ్ రూపంలో, ప్రొఫెషనల్ ఫీజు రూపంలో, రెఫరల్ ఇన్కమ్ రూపంలో, ఆన్లైన్ ఇన్కమ్ వంటి వర్గాలు కూడా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పాత బకాయిలన్నీ కూడా రావడం మొదలు పెడతాయి. ఈనాడు ఎంత సంపాదించాలంటే కూడా ఎన్ని ఇన్కమ్ సోర్స్ తయారు చేసుకున్నాను అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ ని పెంచుకుంటున్నాను అనేది ఉండాలి. సెప్టెంబర్ 18 తర్వాత కుజ ప్రభావంతో ఇన్కమ్ ఆపర్చునిటీస్ పెరిగినా అదే సమయంలో ఖర్చు కూడా అదే విధంగా పెరుగుతుంది. అందుకే వచ్చినట్టు కొంత భాగాన్ని సేవింగ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టుబడి పెట్టండి. ఇంకా ఈ నెల కెరియర్ విజిబిలిటీ పెరగడానికి మంచి అవకాశాలు. నెల మొత్తంలో కుజుడు 10వ స్థానంలో ఉండడం వల్ల వర్క్ లోడ్ పెరుగుతుంది. అదే వర్క్ లోడ్ ద్వారా గవర్నమెంట్ గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ, ఇంపార్టెంట్ ఫైల్స్, డిపార్ట్మెంట్ వర్క్, సీనియర్ లెవెల్ కమ్యూనికేషన్, పెండింగ్ వర్క్ కంప్లీటేషన్ వంటి విషయాల్లో ముందుకు వెళ్ళొచ్చు.
ప్రైవేట్ రంగంలో ఐటీ, సాఫ్ట్వేర్, ఫైనాన్స్, బ్యాంకింగ్, అనలైజ్, మేనేజ్మెంట్, కన్సల్టెన్సీ, హెచ్ఆర్, టెక్నికల్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి వాటికి మీపై పని పెరగడం ఈ నెల శిక్ష కాదు, మీ కెపాసిటీని చూపించే అవకాశాలు అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు మీ రాశిలో రావడం వల్ల ఇంటర్వ్యూస్, ప్రజెంటేషన్స్ అవన్నీ చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి కస్టమర్ కేర్ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. పరిష్కరించలేకపోతున్న సమస్యలు కూడా మీకు ఇచ్చి పరిష్కరింపజేసుకోగలుగుతారు. ఒక డిఫికల్ట్ క్లయింట్ మీకు హ్యాండిల్ చేయవచ్చు. మీరు ఒక ప్రాసెస్ మీరు ఇంప్రూవ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మీ ప్రొఫెషనల్ రెప్యుటేషన్ పెరుగుతుంది. ఈ నెల మీ యొక్క ప్రొఫెషన్ ని వీక్నెస్ గా కాకుండా ప్రొఫెషనల్ క్వాలిటీగా ఉపయోగించుకోండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి మిత్రులారా, వ్యూహం, సమాచారం, సరైన సమయం చాలా ముఖ్యం. 6వ స్థానంలో రాహు ఉండడం వల్ల అపోజిషన్ లో ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. మీ మీద విమర్శలు వచ్చిన వాటి ఫ్యాక్ట్ ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ ఇష్యూ, సర్వీస్ యాక్టివిటీస్, లోకల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మంచి అవకాశాలు ఉన్నాయి. ఎవరితో కలిసి నిలబడుతున్నారు అని కంటే కూడా ఎందుకు కలిసి నిలబడుతున్నారో స్పష్టత ఉండాలి రాజకీయ నాయకులారా. మీకు సోషల్ మీడియా వంటి స్పందించకంటే వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ తో మాట్లాడండి. ఇది మీకు మంచి ఉపయోగపడుతుంది. ఇంకా సినిమా రంగంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి మూమెంట్ కనిపించే అవకాశాలు కనబడుతుంది. నెల మొదట కుజుడు 10వ స్థానంలో ఉండడం వల్ల కెరియర్ ఓరియంటేషన్ ప్రాజెక్ట్ కోసం తీవ్ర శక్తిగా ప్రయత్నం చేస్తారు. సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు కన్యలో రావడం వల్ల రైటింగ్, స్క్రిప్టింగ్, డైలాగ్, ఎడిటింగ్, ప్లానింగ్, ప్రజెంటేషన్, యాక్టింగ్, టెక్నాలజీ, ఎగ్జిక్యూషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 18 తర్వాత 11వ స్థానంలో కుజ ప్రభావంతో ఒక ప్రాజెక్ట్ ద్వారా మరో ప్రాజెక్ట్ పరిచయం వచ్చే అవకాశాలు. ఈ నెల ఒక పెద్ద అవకాశం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. సరైన పరిచయాల ద్వారా అవకాశాలు గెలిపించుకోండి. అది మంచిది. యూట్యూబ్, డిజిటల్ టీవీ లేదా శాటిలైట్ టీవీలో ఉన్నటువంటి వాళ్ళకి యూట్యూబ్ స్క్రిప్టేషన్, ఎడ్యుకేషన్ కంటెంట్, అస్ట్రాలజీ కంటెంట్, న్యూస్ అనలైజేషన్, ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా స్ట్రాటజీ, టెక్నికల్ కంటెంట్ సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు మీ రాశిలో ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. సెప్టెంబర్ 17 సూర్యుడు కన్యలో రావడంతో పాటు మీ పేరు, వ్యక్తిగత పబ్లిక్ ప్రజెంటేషన్ మరింత ముందుగా రావడానికి అవకాశాలు. మీకు ఈ నెలలో కంటెంట్ చేయడం కంటే కూడా నాకు ఏ విషయం మీద అథారిటీ ఉంది, ఏ నిర్ణయం నాకు ముఖ్యం అనేది చూసుకోవడం చాలా మంచిది. ఇంకా ప్రాపర్టీస్ ఆలోచన చేయకుండా మాత్రం కొనకండి. ఇల్లు కొనుగోలు, రెనోవేషన్, కాన్సన్ట్రేషన్, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కి మంచి అవకాశాలు ఈ నెల. ఇంకా వాహన కొనుగోలు చేసుకునే వారికి బడ్జెట్ ను ముందుగానే ఫిక్స్ చేసుకోవాలి. 11వ గురువు వల్ల ఆర్థికంగా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు. కన్యా రాశి ప్రాపర్టీలో డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యం. ఇక కుటుంబ సభ్యులకి భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. విదేశీ యాత్ర లేదా విలాస యాత్ర లేదా ఆధ్యాత్మిక యాత్ర వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. మీ విషయాల్లో మీరు ముందుండి ఆలోచిస్తారు. చాలా మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. మీ సంతానం పట్ల టాలెంట్ని గుర్తించి మంచి ట్రైనింగ్ ఇప్పించడానికి ప్రయత్నం చేయండి. వారి కెరియర్కి ఉపయోగపడే యాక్చువల్ ఇంట్రెస్ట్, వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు, అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా క్రియేట్ చేయాల్సిన బాధ్యత మీకు వచ్చింది. ఇక ప్రేమికులు అతి విశ్లేషణ తగ్గించుకోవాలి. వివాహం కోసం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. తల్లిదండ్రులు ఒప్పించుకోండి. ఇప్పటికే రిలేషన్ ఉన్నటువంటి ఫ్యూచర్ ప్లాన్ గురించి మాట్లాడని నిజమైన సంబంధం అయితే బాధ్యతతో బలపడతారు. బలహీన సంబంధం అయితే విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. రైతులు విత్తనాలు, ఎరువులు, లేబర్, నీరు, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పంటకు మార్కెట్ ఎక్కడ ఉందో ముందుగానే తెలుసుకోవడం చాలా మంచిది. అనలైజ్ చేయండి. డైరీ, పాపులారిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మ్ రిలేటెడ్ ట్రేడింగ్ చాలా కలిసి వస్తుంది. సెకండరీ ఇన్కమ్ కన్యా రాశి రైతులకి ఈ నెలలో ఎక్కువ దిగుబడితో పాటు ఎక్కువ వృధా కూడా మీకు ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులారా సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు కన్యలో ఉండడం వల్ల మ్యాథమెటిక్స్, కంప్యూటర్, మెడిసిన్, కామర్స్, అకౌంటింగ్, లాంగ్వేజ్, రైటింగ్, అనలైజ్, రీసెర్చ్, ఏఐ ద్వారా కంటెంట్ చేయడం, అండర్స్టాండింగ్ పెరగడం ఉంటుంది. ఒక చిన్న తప్పు జరిగితే దాని గురించి ఎక్కువ ఆలోచించే సమయం వృధా చేయకండి. ఇగ్నోర్ చేసి నెక్స్ట్ లెవెల్కి ముందుకు వెళ్ళిపోండి. పోటీ పరీక్షల్లో కాన్సెప్ట్, ప్రాక్టీస్, రివిజన్, మాక్ టెస్ట్ తప్పకుండా ఉండాలి. మీకు విజయం తీసుకునే ఎక్కువ చదవడం కాదు, తప్పులు తగ్గించడం అనేది చాలా ముఖ్యం. స్పోర్ట్స్, అథ్లెటిక్స్ వారికి కుజుడు 10వ స్థానంలో ఉండడం వల్ల కాంపిటేటివ్ డ్రైవ్ పెరుగుతుంది. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 11వ స్థానానికి రావడం వల్ల సెలక్షన్, టీమ్ ఆపర్చునిటీ, కాంపిటీషన్, రిజల్ట్ లేదా రికగ్నేషన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ పెర్ఫార్మెన్స్ ఎమోషన్ కాదు, రొటీన్ నిర్ణయంగా తీసుకోవచ్చు. ఒక లీగల్ ఇష్యూస్ గా ఉన్నటువంటి కోర్టు కేసు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ
ఇవన్నీ కూడా ఒక కొడికి వచ్చే అవకాశాలు, కూర్చొని మాట్లాడుకొని క్లియర్ చేసుకోండి. ఇంకా విదేశీ అవకాశాల కోసం తీసుకుంటే కేతు 12వ స్థానంలో ఉండడం వల్ల ఫారిన్ జాబ్ అప్లికేషన్స్, ఎడ్యుకేషన్ అప్లికేషన్స్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విజా, పాస్పోర్ట్, కాంట్రాక్ట్, క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఒకేసారి కాదు 2 సార్లు వెరిఫై చేయండి. ఫారిన్ క్లయింట్స్ తో పనిచేసే వారికి కమ్యూనికేషన్ మరియు డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యం. ఫారిన్ లోనే నివసిస్తున్నటువంటి వారికి, మంచి కంపెనీస్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. కన్యా రాశిలో నెట్వర్కింగ్ చాలా మంచిది. ఒక క్లయింట్ మరో క్లయింట్ ను పరిచయం చేయొచ్చు, ఒక కాలేజ్ మంచి జాబ్ ఆపర్చునిటీ చేయొచ్చు, ఒక సీనియర్ మీకు గైడెన్స్ ఇవ్వచ్చు, ఒక సోషల్ కంటెంట్ బిజినెస్ గా మారవచ్చు. ఆరోగ్య విషయంలో కెరియర్ ప్రెషర్, ప్లానింగ్, డెడ్ లైన్స్ వల్ల మెంటల్ బాగా ప్రెషర్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రెగ్యులర్ స్లీప్ లేకుండా ఉండడం, ఫుడ్ రొటీన్ గా ఉండకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, రిలాక్సేషన్ లేకపోవడం వల్ల కాస్త బ్రేక్స్ తీసుకోండి, కాస్త మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. భయపడాల్సినంత గొప్పగా ఆరోగ్యంగా ఇబ్బంది ఏమీ లేదు. ఈ నెల మీకు బుధవారం చాలా కలిసి వస్తుంది. కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి విద్యా, జ్ఞానం, సేవ. విద్యార్థులకి పుస్తకాలు, విద్యా సామగ్రి సహాయం చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః అనే ఒక మంత్రాన్ని చెప్పండి. శనివారం అవసరంలో ఉన్నటువంటి వారికి శక్తి తగ్గ సహాయం చేయండి. శని భగవానికి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. 5 బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు: పార్ట్నర్షిప్ లో అగ్రిమెంట్ లేకుండా ముందుకు వెళ్ళకండి. చిన్న తప్పును పెద్ద సమస్యగా మార్చేంత ఓవర్ థింకింగ్ చేయకండి. జాబ్ చేంజ్ లో ఆఫర్ లెటర్ లేకుండా రిజిగ్నేషన్ ఇవ్వకండి. ప్రాపర్టీ డాక్యుమెంట్ పరిశీలించకుండా అడ్వాన్స్ చెల్లించకండి. ఇన్కమ్ పెరుగుతుందని అన్నసరి లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ని పెంచుకోకండి. లక్కీ నంబర్ 5, 6. లైట్ గ్రీన్, తెలుపు, క్రీమ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల బుధవారం మరియు గురువారం చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ ఈ రాశి వారికి ఈ నెల చాలా అద్భుతంగా ఉంది. విజయవస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 10వ స్థానంలో గురుడు, 6వ స్థానంలో వక్రశని, 5వ స్థానంలో రాహు, 11వ స్థానంలో కేతు, జన్మరాశిలో స్వరాశిలో శుక్రుడు. ఇది సాధారణ కాంబినేషన్ మాత్రం కానే కాదు. ఈ యొక్క గ్రహ దీనివల్ల మీకు పేరు పెరిగే అవకాశం ఉంది. ఆ పేరు నిలబెట్టుకునే నిర్ణయాలు మీ చేతిలో మాత్రమే ఉంటుంది ఈ నెల అని కూడా చెప్పచ్చు. బిజినెస్ లో ఐడెంటిటీ, మార్కెట్ పొజిషన్స్ ముఖ్యంగా మారొచ్చే అవకాశాలు ఉంటాయి. గురువు 10వ స్థానంలో ఉండడంలో బిజినెస్ ఎక్స్పాన్షన్, బ్రాండ్ రికగ్నిషన్, పెద్ద క్లయింట్, కార్పొరేట్ కంటెంట్ లేదా ప్రొఫెషనల్ రెప్యుటేషన్ పెరగడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీరు చాలా కాలంగా బిజినెస్ డిసిషన్ ఎదురు చూస్తుంటే ఈ సెప్టెంబర్లో ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. కన్సల్టింగ్, ఫినాన్స్, బ్యూటీ, ఫ్యాషన్, లగ్జరీ డిజైన్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, మీడియా, మార్కెటింగ్, లా, పబ్లిక్ రిలేషన్ ఇవన్నీ కూడా మంచి రంగాల్లో ఉన్నవారికి పర్సనల్ ఇమేజ్ ద్వారా బిజినెస్ పెంచుకునే అవకాశం ఉంది. 6వ శని ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. బిజినెస్ పెంచే ముందు పెండింగ్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయండి అంటున్నాడు. పాత డ్యూస్, ఎంప్లాయీస్ ఇష్యూస్, ట్యాక్స్ కంప్లైంట్స్, లీగల్ పేపర్ వర్క్, లోన్స్ వంటి వాటిని వదిలేయకండి, జాగ్రత్త పడండి. ఆర్థికంగా 10వ స్థానంలో గురుడు ఉండడం వల్ల కెరియర్ ద్వారా ఇన్కమ్, ప్రమోషన్, శాలరీ రివిజన్, బిజినెస్ ఎక్స్పాన్షన్, ప్రొఫెషనల్ ఫీ, కమిషన్, కన్సల్టెన్సీ ఇన్కమ్ వంటి మార్గాల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ ద్వారా కూడా మీకు చాలా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. డబ్బు వస్తుందో కానీ నాకు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ ఎందుకు లేదు అనే భావన కొంతమందికి రావచ్చు. దీన్ని మార్చుకోండి. కొన్ని ఆదాయ మార్గాలు ఒక్కసారిగా తగ్గి మరో కొత్త మార్గం తెచ్చుకోవచ్చు. ఈ నెల ఇన్కమ్ సోర్స్ ఒక్కటే అని నమ్మకండి, రెండో ఆదాయ మార్గాన్ని నిర్మించుకోండి. ఇంకా ఉద్యోగస్తుల్లో 10వ స్థానంలో గురువు మీ యొక్క పని స్థానం, రెప్యుటేషన్ మీద ప్రభావం చూపుతున్నాడు కాబట్టి హయ్యర్ రెస్పాన్సిబిలిటీ, ఇంపార్టెంట్ ఫైల్స్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి, డిపార్ట్మెంటల్ రికగ్నిషన్, సీనియర్ లెవెల్ ఇంట్రాక్షన్, ప్రమోషన్ రిలేటెడ్ మూవ్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్, రోల్ చేంజ్, లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీ, న్యూ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, విజిబిలిటీ వంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కన్సల్టింగ్, హెచ్ఆర్, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్, కస్టమర్ రిలేషన్, మార్కెటింగ్, లీగల్ సర్వీస్, బ్యూటీ, ఫ్యాషన్ సర్వీస్ రంగంలో వారికి ప్రొఫెషనల్ విజిబిలిటీ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 6వ స్థానం శని కారణంగా వర్క్ లోడ్ పెరిగిన డిఫికల్ట్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే దాంట్లో మీరే 100% పర్ఫెక్ట్ అనే లెవెల్కి తీసుకుంటారు. ఈ నెలలో నేను ఎంత పని చేశాను అనే కంటే కూడా నేను ఏ సమస్యను పరిష్కరించగలిగాను, దానివల్ల ప్రజెంటేషన్ ద్వారా నాకు సక్సెస్ ఎంత వచ్చిందనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారి కంటే పదవి కంటే పబ్లిక్ ఇమేజ్ చాలా ముఖ్యం.
పదవ గురువు వల్ల సీనియర్ పర్సన్స్, అథారిటీ ఫిగర్స్, ఆర్గనైజేషన్ లీడర్షిప్ తో పరిచయం పెరిగే అవకాశాలు. మీ రెస్పాన్సిబిలిటీ మీకు ఇవ్వవచ్చు ఎక్కువ. పబ్లిక్ మీటింగ్, సోషల్ సర్వీస్, ఆర్గనైజేషన్ యాటిట్యూడ్ ద్వారా పెరగచ్చు. ఐదవ రాహువులు అతి తెలివైనటువంటి రాజకీయ స్ట్రాటజీస్ ఎవరికి అనుమానాలకి కారణం కాకుండా జాగ్రత్త పడండి. మీరు ఎవరిని కలుస్తున్నారంటే కూడా ప్రజలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనేది ముఖ్యం. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి గ్లామర్, ప్రెజెంటేషన్, ఫ్యాషన్, బ్యూటీ, యాక్టింగ్, ఫోటోగ్రఫీ, డిజైన్, మ్యూజిక్, కొరియోగ్రఫీ, క్రియేటివ్ డిఫరెన్స్ వంటి రంగాలు ఆకర్షణీయంగా ఉంటుంది. యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్, రైటర్స్ వారికి కొత్త కంటెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ లో టాలెంట్ గుర్తింపబడే అవకాశాలు బాగున్నాయి. పేరు కోసం కాకుండా కెరీర్ వాల్యూ పెంచే ప్రాజెక్ట్ మీద సైన్ పెట్టండి. యూట్యూబ్, ఫోటోగ్రఫీ, టీవీ, మీడియా, యాంకరింగ్, ప్రెజెంటేషన్, సీరియల్ ఆర్టిస్ట్, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్, డిజిటల్ మార్కెటింగ్, లీడ్ జనరేషన్ లో శుక్రుడు స్వరాశిలో ఉండడం వల్ల చాలా అవకాశాలు కనబడుతున్నాయి. ఇన్కమ్ మీకు సెకండరీ ఇన్కమ్ లీడ్ జనరేషన్ ద్వారా. సెప్టెంబర్ 26న బుధుడు తులలోకి రావడంతో కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ, స్క్రిప్టింగ్, నెగోషియేషన్ మరింత క్లారిటీ రావచ్చు. మీకు తెలిసిన విషయాన్ని అందంగా, సులభంగా, నమ్మదగిన విధంగా చెప్పితే మీరు అద్భుతంగా కొట్టారు. ప్రాపర్టీస్ కొనే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీస్ కొనేటప్పుడు లీగల్ గా ఒపీనియన్ తీసుకుంటే చాలా మంచిది. ఎమోషన్ కంటే కూడా లీగల్ వెరిఫికేషన్ చాలా ముఖ్యం. ఇంకా కుటుంబ విషయంలో డబ్బు కోసం పని చేయకుండా కుటుంబం కోసం సమయం కూడా కేటాయించండి. భార్య భర్తలకు, తల్లిదండ్రులకి, అన్నదమ్ములతో ఒక సహజమైనటువంటి ధోరణితో జీవించండి. సంతాన విషయంలో టెక్నాలజీ, గేమింగ్, డిజిటల్ మీడియా, క్రియేటివ్ ఆర్ట్స్, యూజువల్ సబ్జెక్ట్ వంటి వాటికి ఆసక్తి పెరగవచ్చు. పిల్లలకి దానికి కావాల్సిన సపోర్ట్ చేయండి. ప్రేమికుడికి కొత్త పరిచయాల ద్వారా క్లోజర్ రిలేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఐదవ రాహు కారణంగా అట్రాక్షన్ వెంటనే కమిట్మెంట్ గా మార్చుకోకండి. ఇష్టం ఒక విషయం, వ్యక్తిగత జీవితం నిర్మించగలిగే అనే ఒక విషయం చాలా ముఖ్యం. పార్ట్నర్, కెరియర్ లేదా మనీ రిలేటెడ్ డిస్కషన్స్ రావచ్చు. వివాహితులకి సంబంధం విషయంలో ట్రాన్స్పరెన్సీ చాలా మంచిది. ఇంకా రైతులకి మీ పంట అమ్మితే మంచి ధర ఎక్కడ వస్తుందని కరెక్ట్ గా సెర్చ్ చేసి మరి అమ్మండి. చాలా మంచి అవకాశాలు ఉంటుంది. స్టోరేజ్ సాధ్యమా, పండింది అనేది కూడా చూసుకోండి. బాగా మీ పంటలంతా పండింది ఎలా పెట్టుకోవాలని చూడండి. ఎక్కడ అమ్మితే మంచి లాభం వస్తుందో ప్రయత్నం చేయండి. వ్యవసాయంతో పాటు డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మ్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ వంటిది అవకాశాలు చాలా ఉన్నాయి. ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు, సరైన మార్కెట్లో అమ్మడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి సెర్చ్ చేయండి. మీ యొక్క పద్ధతి నియర్ బై లో ఉన్న వాళ్ళతో కరెక్ట్ గా చేయండి. ఇంకా విద్యార్థులు క్రియేటివ్ థింకింగ్, కాంపిటేటివ్ అబిలిటీ ఇలాంటివి ఒకేసారి 5 కోర్సు మొదలు పెట్టడం కంటే కూడా ఒక స్కిల్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఇంకో దానికి వెళ్తే మంచి అవకాశాలు. అంటే డిజిటల్ లెర్నింగ్, టెక్నాలజీ లెర్నింగ్ ఏ ద్వారా ముందుకు వెళ్ళండి, మంచి అవకాశాలు. పోటీ పరీక్షల్లో ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్, బ్యాంకింగ్, లీగల్, అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ లేక సివిల్స్ ఎగ్జామ్స్ లో రాసిన వాళ్ళకి మీకు మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల ఇతరుల ర్యాంక్ చూడడం ఆపేసి మీ యొక్క ర్యాంక్ కి ఎలా ఉండాలో అలా చూసుకోండి. స్పోర్ట్స్ ద్వారా సెలక్షన్, టోర్నమెంట్ లేదా టీమ్ రెస్పాన్సిబిలిటీ కోసం కష్టపడే వారికి మంచి అవకాశాలు రావచ్చు. యాంగర్ లేదా ఓవర్ ట్రైనింగ్ వల్ల పెర్ఫార్మెన్స్ దెబ్బతినకుండా చూడండి. బాగా టాలెంట్ మీకు అవకాశం ఇస్తుంది. డిసిప్లిన్ మీకు స్థానాన్ని నిలబెట్టి. విదేశాల్లో కొంతమందికి ఫారిన్ ట్రావెల్ ఖర్చు కూడా బాగా పెరుగుతుంది. కెరీర్ గ్రోత్ కు ఉపయోగపడుతుంది. వీసా, కాంటాక్ట్, శాలరీ స్ట్రక్చర్, అకామిడేషన్, ట్యాక్స్ మరియు లివింగ్ ఎక్స్పెండిచర్ ని ఆలోచించండి. విదేశీ అవకాశం కంటే ఎక్కువ జీతం కాదు, మొత్తం జీవన ఖర్చు లెక్కలు పెట్టుకొని చూడాలి. ఇంకా ఈ నెల నెట్వర్క్ ద్వారా మీకు వచ్చే అవకాశాలు అంటే ఒక సీనియర్ కాంటాక్ట్ ద్వారా కెరీర్ ముందుకెళ్తుంది. బిజినెస్ కాంటాక్ట్ ద్వారా క్లయింట్ పెరుగుతుంది. పొలిటికల్ కాంటాక్ట్ ద్వారా పబ్లిక్ రిలేషన్ పెరుగుతుంది. ఒక మీడియా ద్వారా ప్రోగ్రామ్ లేదా కొలాబరేషన్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా మంచిది. ఆరోగ్య పట్ల శని 6వ ఇంట్లో రొటీన్ డిసిప్లిన్ పాటించడం మీకు ఉపయోగపడుతుంది. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ నెలంతా కూడా ఆరోగ్యంగా కెరీర్ మీద దృష్టి పెట్టడం కాస్త స్ట్రెస్ పడుతుంది. సెప్టెంబర్ 2వ వారంలో వర్క్ లోడ్ పెరగడం వల్ల కాస్త బ్రేక్స్ తీసుకోండి. ఆరోగ్య సమస్య ఏం పెద్దగా లేదు, హ్యాపీగా ఉండండి. మంచి టైంకి ఆహారం తినండి, వ్యాయామం చేయండి. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి లేదా దుర్గా సప్తశతి పారాయణం చేయండి. ఓం శుక్రాయణం చెప్పండి. ఆదివారం సూర్య ఆరాధన చేయండి. సూర్యునికి నీరు సమర్పించండి. శ్రీ గురుభ్యో నమః చెప్పండి. ఎవరిని అనుమానించకుండా మాట్లాడడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా మంచిది. మీ యొక్క వ్యక్తిగత ప్రయోజన ఆరోగ్యం కోసం మీ ఇష్టదైవం, కులదైవం దగ్గర పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించడం చాలా 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 మంచిది. లక్కీ నంబర్ 6 మరియు 7. తెలుపు, లైట్ బ్లూ, పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ ఈ నెల మీరు చేయవలసినటువంటి 5 జాగ్రత్తలు ఉన్నాయి. కెరీర్ లో ఈగో క్లాష్ వెళ్ళకండి. పార్ట్నర్షిప్, రిలేషన్షిప్ లో వ్యక్తిగా పూర్తిగా నమ్మి కమిట్మెంట్ ఉండండి. సోషల్ మీడియా ఫ్రేమ్ కోసం అన్నసరి కాంట్రవర్సీని సృష్టించకండి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పరిశీలించి డబ్బులు చెల్లించండి. ఇన్కమ్ పెరుగుతుందని లైఫ్ స్టైల్ ఎక్స్పాన్షన్ అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది. విజయం వస్తుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా,
ఈ సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమ శని యొక్క దృష్టిలో ఉన్నారు. గురుడు 8వ స్థానంలో, శని 4వ స్థానంలో, రాహు 3వ స్థానంలో, కేతు 9వ స్థానంలో ఉన్నారు. వ్యాపార పరంగా పాత బకాయిలు వసూలయ్యే ప్రయత్నించడం చాలా మంచిది. భాగస్వామి వ్యాపారంలో లెక్కలు స్పష్టతగా ఉంటుంది. మాట మీద మాత్రమే పెద్ద ఒప్పందాలు ఉంటుంది. డిజిటల్ కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్, ట్రేడింగ్, సర్వీస్ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సెప్టెంబర్ 2వ భాగంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. పెద్ద పెట్టుబడి ఒక్కసారిగా పెట్టకుండా దశల వారీగా చేయడం మంచిదని కూడా సూచించడం జరుగుతుంది. నెల చివర ఒక కొత్త కస్టమర్ లేదా కొత్త మార్కెట్ పరిచయం ఏర్పడే అవకాశాలు బలంగా ఉంటుంది. 8వ స్థానంలో గురుడు కారణంగా పాత బకాయిలు, కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, ఇన్సూరెన్స్, ట్యాక్స్ డాక్యుమెంటేషన్, సంయుక్త ఆస్తులు, పాత పెట్టుబడులు, పునఃపరిశీలన వంటి అంశాల మీద ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ విషయంలో తీసుకుంటే అతి వేగంగా స్పెక్యులేషన్ ట్రేడింగ్ చేయడం వల్ల డిసిప్లిన్ ఇన్వెస్టింగ్ చాలా మంచిది. లాంగ్ టర్మ్ ప్లానింగ్ మంచిది. డైవర్గేషన్ చాలా అవసరం. షార్ట్ టర్మ్ అగ్రెసివ్ ట్రేడింగ్ జాగ్రత్త. అప్పు చేసి పెట్టుబడి పెట్టకండి, పోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తుల్లో ప్రభుత్వ ఉద్యోగంగా తీసుకుంటే ఉద్యోగ బాధ్యత పెరుగుతుంది. గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు నేరుగా కానీ మర్యాదగా కానీ వివరించాలి. ఫైల్ అప్రూవల్స్, ట్రాన్స్ఫర్స్, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ నెమ్మదిగా కదిలే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 17 తర్వాత కెరియర్గా సూర్యుడు కన్యలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ప్రైవేట్ ఉద్యోగస్తులు కొత్త బాధ్యత రావచ్చు. టీమ్ హ్యాండ్లింగ్ పెరగవచ్చు. సీనియర్ మేనేజ్మెంట్ దృష్టిలో పడే అవకాశాలు ఉన్నాయి. జాబ్ చేంజ్ ఉన్న వారికి అవకాశాలు వచ్చే అవకాశాలు. ఆఫర్ లెటర్స్, స్ట్రక్చర్స్, కొత్త వాళ్ళకి కొంచెం క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడతాయి. ఇక కమ్యూనికేషన్స్, క్లయింట్ హ్యాండ్లింగ్, రిపీట్ కస్టమర్ ఇలాంటివి కొంచెం కన్సల్టెన్సీ, అస్ట్రాలజీ, ఎడ్యుకేషన్, ఐటీ సర్వీస్, డిజిటల్ సర్వీస్, ఫినాన్స్ రిలేటెడ్ సర్వీస్, మార్కెటింగ్, మీడియా సపోర్ట్, ప్రొఫెషనల్ సర్వీస్ వంటి రంగాల్లో కొత్త ఎంక్వైరీస్ రావచ్చు. మీ మాట మీ బిజినెస్ గా మారుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పరిచయాల కంటే ప్రజలతో ప్రత్యేక సంబంధం చాలా ముఖ్యం. రాహు 3వ స్థానంలో ఉండడం వల్ల ప్రచారం, సోషల్ మీడియా, పబ్లిక్ కమ్యూనికేషన్, చిన్న సమావేశాలు, ఫీల్డ్ విజిట్స్, స్థానిక సమస్యలపై స్పందన ఇవన్నీ మీకు కలిసి వస్తుంది. మాటలు కొలిచి మాట్లాడడం చాలా ముఖ్యం. ఇంకా సినిమా రంగం వారికి కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రాజెక్ట్ ప్రారంభం మరియు పేమెంట్ మధ్య గ్యాప్ ఉండొచ్చు, జాగ్రత్త. టీవీ మీడియా రంగం వాళ్ళకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, డిజిటల్ మార్కెటింగ్, టీవీ డిస్కషన్, పబ్లిక్ స్పీకింగ్, ఆన్లైన్ టీచింగ్, అస్ట్రాలజీ కంటెంట్, న్యూస్ కమ్యూనికేషన్, బ్రాడ్కాస్ట్, లీడ్ జనరేషన్ వంటికి చాలా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాపీ చేసి మళ్ళీ మళ్ళీ పెట్టడం కంటే కూడా మీ సొంత అనలైజేషన్ ద్వారా పెట్టడం చాలా మంచిది. ఇంకా ప్రాపర్టీస్ విషయంలో ఇంటి రెనోవేషన్, కన్స్ట్రక్షన్, షిఫ్టింగ్ వంటి విషయాలు అవకాశాలు ఉన్నాయి. స్థలాలు అవన్నీ కొనేటప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ అప్రూవల్ పూర్తిగా పరిశీలించి పత్రాలు చూడకుండా అడ్వాన్స్ ఇవ్వకండి. ఇంకా వాహనంలో కొత్త వాహనం కొనేంత అవకాశం లేదు, కానీ ఉన్నదాన్ని బడ్జెట్లో ఆలోచించుకుంటూ ఉంటారు. కుటుంబ జీవితంలో కుటుంబం మీపై బాధ్యత పెరుగుతుంది. మీకు ఒక నిర్ణయం తీసుకొని కుటుంబ సభ్యులు చెప్పుకోవడం కంటే ముందుగా చర్చించడం మంచిది. సంతాన విషయంలో చదువు, కెరియర్ ప్లానింగ్, కాన్సన్ట్రేషన్, ఫ్యూచర్ డిసిషన్ గురించి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ప్రేమికుల మధ్య ప్రేమ సంబంధాల స్పష్టత చాలా ముఖ్యం. ఒకరి మాట మరొకరు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా మెసేజ్, ఫోన్ కమ్యూనికేషన్, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ కి దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి పరిచయాలు రావచ్చు, కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ స్థిరత్వం ఉండడం చాలా మంచిది. రైతులకి నీటి నిర్వహణ, ఎరువుల ఖర్చు, కూలీల ఖర్చు, మార్కెట్ ధర వంటి విక్రమ సమయం వీటిపై జాగ్రత్త చాలా ముఖ్యం. పాత వ్యవసాయ పద్ధతి అంటే కూడా బాగా టెక్నాలజీని ఉపయోగించుకొని చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. విద్యార్థులు సెప్టెంబర్లో బుధుడు కన్యలో ప్రవేశించడం వల్ల అనలైజింగ్, టెక్నికల్ సబ్జెక్ట్, రైటింగ్, కాంపిటేటివ్ ప్రిపరేషన్, కాన్సన్ట్రేషన్ పెంచుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కానీ మొబైల్, సోషల్ మీడియా వల్ల కనెక్షన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. రోజు ఒక ఫిక్స్డ్ స్టడీ షెడ్యూల్ పాటిస్తే మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తారు. పోటీ పరీక్షల్లో మొదటి 15 రోజులు ప్రిపరేషన్, 17 తర్వాత పెర్ఫార్మెన్స్, చివరి వారం రివిజన్, మాక్ టెస్ట్ లాంటిది చేయండి. స్పోర్ట్స్ ద్వారా వార్మప్, రెస్ట్ డేస్, అన్నెసరీ అగ్రెసివ్నెస్ వద్దు. టోర్నమెంట్ ముందు స్లూప్ రొటీన్గా చేసుకుంటే చాలా మంచిది. మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి పాస్పోర్ట్, వీసా, వర్క్ పర్మిట్, ఎడ్యుకేషన్ అడ్మిషన్స్, ఓవర్సీస్ జాబ్, ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ విషయంలో పాత పెండింగ్ మ్యాటర్స్ కదలవచ్చు. కోర్టు లీగల్ విషయంలోకి వచ్చినప్పటికీ పాత కేసులు, ప్రాపర్టీ డిస్ప్యూట్, ఫ్యామిలీ రిలేటెడ్ మాట కంటే పత్రం బలమైంది కాబట్టి జాగ్రత్త. ఆరోగ్య విషయంలో స్ట్రెస్, స్లీప్ ఇర్రెగ్యులర్గా ఉండడం, డైజెషన్ డిస్కంఫర్ట్ గా ఉండడము, చెస్ట్, అప్పర్ బాడీ టెన్షన్ ఉండడము,
ఇవన్నీ చూసుకోవడం మంచిది. ఒక డాక్టర్ని సంప్రదించండి. మంచి అద్భుతమైనటువంటి పరిహారం అంటే దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సం గురవే నమః అనే మంత్రాన్ని చేయండి. శనివారం నాడు మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శని అనుగ్రహం కోసం ప్రార్థన చేయండి. రాహు 3వ స్థానంలో ఉన్నందున అనవసరమైనటువంటి వాదనలు పెట్టుకోకండి. కేతు 9వ స్థానంలో ఉన్న గురువులు, తల్లిదండ్రులు, పెద్దలను గౌరవించండి. గురువారం బుధవారం కలిసి వస్తుంది. 3 మరియు 7 మీకు లక్కీ నంబర్ గా ఉంటుంది. దక్షిణామూర్తి ప్రార్థన చాలా చాలా మంచిది. ఒక రకంగా చెప్పాలి అంటే కూడా ఈ నెల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలుగా ఉంటుంది. శని భగవాన్ని ఎక్కువ ప్రార్థన చేయండి. విజయం వస్తుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా, ఈ సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమ శని యొక్క దృష్టిలో ఉన్నారు. గురుడు 8వ స్థానంలో, శని 4వ స్థానంలో, రాహు 3వ స్థానంలో, కేతు 9వ స్థానంలో ఉన్నారు. వ్యాపార పరంగా పాత బకాయిలు వసూలయ్యే ప్రయత్నించడం చాలా మంచిది. భాగస్వామి వ్యాపారంలో లెక్కలు స్పష్టతగా ఉంటుంది. మాట మీద మాత్రమే పెద్ద ఒప్పందాలు ఉంటుంది. డిజిటల్ కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్, ట్రేడింగ్, సర్వీస్ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సెప్టెంబర్ 2వ భాగంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. పెద్ద పెట్టుబడి ఒక్కసారిగా పెట్టకుండా దశల వారీగా చేయడం మంచిదని కూడా సూచించడం జరుగుతుంది. నెల చివర ఒక కొత్త కస్టమర్ లేదా కొత్త మార్కెట్ పరిచయం ఏర్పడే అవకాశాలు బలంగా ఉంటుంది. 8వ స్థానంలో గురుడు కారణంగా పాత బకాయిలు, కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, ఇన్సూరెన్స్, ట్యాక్స్ డాక్యుమెంటేషన్, సంయుక్త ఆస్తులు, పాత పెట్టుబడులు, పునఃపరిశీలన వంటి అంశాల మీద ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ విషయంలో తీసుకుంటే అతి వేగంగా స్పెక్యులేషన్ ట్రేడింగ్ చేయడం వల్ల డిసిప్లిన్ ఇన్వెస్టింగ్ చాలా మంచిది. లాంగ్ టర్మ్ ప్లానింగ్ మంచిది. డైవర్గేషన్ చాలా అవసరం. షార్ట్ టర్మ్ అగ్రెసివ్ ట్రేడింగ్ జాగ్రత్త. అప్పు చేసి పెట్టుబడి పెట్టకండి, పోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తుల ప్రభుత్వ ఉద్యోగంగా తీసుకుంటే ఉద్యోగ బాధ్యత పెరుగుతుంది. గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు నేరుగా కానీ మర్యాదగా కానీ వివరించాలి. ఫైల్ అప్రూవల్స్, ట్రాన్స్ఫర్స్, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ నెమ్మదిగా కదిలే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 17 తర్వాత కెరియర్ గా సూర్యుడు కన్యలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ప్రైవేట్ ఉద్యోగస్తుల కొత్త బాధ్యత రావచ్చు. టీమ్ హ్యాండ్లింగ్ పెరగవచ్చు. సీనియర్ మేనేజ్మెంట్ దృష్టిలో పడే అవకాశాలు ఉన్నాయి. జాబ్ చేంజ్ ఉన్న వారికి అవకాశాలు వచ్చే అవకాశాలు. ఆఫర్ లెటర్స్, స్ట్రక్చర్స్ కొత్త వాళ్ళకి కొంచెం క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడతాయి. ఇంకా కమ్యూనికేషన్స్, క్లయింట్ హ్యాండ్లింగ్, రిపీట్ కస్టమర్ ఇలాంటివి కొంచెం కన్సల్టెన్సీ, అస్ట్రాలజీ, ఎడ్యుకేషన్, ఐటీ సర్వీస్, డిజిటల్ సర్వీస్, ఫినాన్స్ రిలేటెడ్ సర్వీస్, మార్కెటింగ్, మీడియా సపోర్ట్, ప్రొఫెషనల్ సర్వీస్ వంటి రంగాల్లో కొత్త ఎంక్వైరీస్ రావచ్చు. మీ మాట మీ బిజినెస్ గా మారుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పరిచయాల కంటే ప్రజలతో ప్రత్యేక సంబంధం చాలా ముఖ్యం. రాహు 3వ స్థానంలో ఉండడం వల్ల ప్రచారం, సోషల్ మీడియా, పబ్లిక్ కమ్యూనికేషన్, చిన్న సమావేశాలు, ఫీల్డ్ విజిట్స్, స్థానిక సమస్యలపై స్పందన ఇవన్నీ మీకు కలిసి వస్తుంది. మాటలు కొలిచి మాట్లాడడం చాలా ముఖ్యం. ఇంకా సినిమా రంగం వారికి కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రాజెక్ట్ ప్రారంభం మరియు పేమెంట్ మధ్య గ్యాప్ ఉండొచ్చు, జాగ్రత్త. టీవీ మీడియా రంగం వాళ్ళకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, డిజిటల్ మార్కెటింగ్, టీవీ డిస్కషన్, పబ్లిక్ స్పీకింగ్, ఆన్లైన్ టీచింగ్, అస్ట్రాలజీ కంటెంట్, న్యూస్ కమ్యూనికేషన్, బ్రాడ్కాస్ట్, లీడ్ జనరేషన్ వంటికి చాలా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాపీ చేసి మళ్ళీ మళ్ళీ పెట్టడం కంటే కూడా మీ సొంత అనలైజేషన్ ద్వారా పెట్టడం చాలా మంచిది. ఇక ప్రాపర్టీస్ విషయంలో ఇంటి రెనోవేషన్, కన్స్ట్రక్షన్, షిఫ్టింగ్ వంటి విషయాలు అవకాశాలు ఉన్నాయి. స్థలాలు అవన్నీ కొనేటప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ అప్రూవల్ పూర్తిగా పరిశీలించి పత్రాలు చూడకుండా అడ్వాన్స్ ఇవ్వకండి. ఇక వాహనంలో కొత్త వాహనం కొనేంత అవకాశం లేదు, కానీ ఉన్నదాన్ని బడ్జెట్లో ఆలోచించుకుంటూ ఉంటారు. కుటుంబ జీవితంలో కుటుంబం మీపై బాధ్యత పెరుగుతుంది. మీకు ఒక నిర్ణయం తీసుకొని కుటుంబ సభ్యులు చెప్పుకోవడం కంటే ముందుగా చర్చించడం మంచిది. సంతాన విషయంలో చదువు, కెరియర్ ప్లానింగ్, కాన్సన్ట్రేషన్, ఫ్యూచర్ డిసిషన్ గురించి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ప్రేమికుల మధ్య ప్రేమ సంబంధాల స్పష్టత చాలా ముఖ్యం. ఒకరి మాట మరొకరు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా మెసేజ్, ఫోన్ కమ్యూనికేషన్, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ కి దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి పరిచయాలు రావచ్చు, కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ స్థిరత్వం ఉండడం చాలా మంచిది. రైతులకి నీటి నిర్వహణ, ఎరువుల ఖర్చు, కూలీల ఖర్చు, మార్కెట్ ధర వంటి విక్రమ సమయం వీటిపై జాగ్రత్త చాలా ముఖ్యం. పాత వ్యవసాయ పద్ధతి అంటే కూడా బాగా టెక్నాలజీని ఉపయోగించుకొని చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. విద్యార్థులు సెప్టెంబర్లో బుధుడు కన్యలో ప్రవేశించడం వల్ల అనలైజింగ్, టెక్నికల్ సబ్జెక్ట్, రైటింగ్, కాంపిటేటివ్ ప్రిపరేషన్, కాన్సన్ట్రేషన్ పెంచుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి.
కానీ మొబైల్ సోషల్ మీడియా వల్ల కనెక్షన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. రోజు ఒక ఫిక్స్డ్ స్టడీ షెడ్యూల్ పాటిస్తే మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తారు. పోటీ పరీక్షల్లో మొదటి 15 రోజులు ప్రిపరేషన్, 17 తర్వాత పెర్ఫార్మెన్స్, చివరి వారం రివిజన్, మార్క్ టెస్ట్ లాంటిది చేయండి. స్పోర్ట్స్ ద్వారా వార్మప్, రెస్ట్ డేస్, అన్నెసరీ అగ్రెసివ్నెస్ వద్దు. టోర్నమెంట్ ముందు స్లీప్ రొటీన్గా చేసుకుంటే చాలా మంచిది. మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి పాస్పోర్ట్, వీసా, వర్క్ పర్మిట్, ఎడ్యుకేషన్ అడ్మిషన్స్, ఓవర్సీస్ జాబ్, ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ విషయంలో పాత పెండింగ్ మ్యాటర్స్ కదలవచ్చు. కోర్టు లీగల్ విషయంలో వచ్చినప్పటికీ పాత కేసులు, ప్రాపర్టీ డిస్ప్యూట్, ఫ్యామిలీ రిలేటెడ్ మాట కంటే పత్రం బలమైంది కాబట్టి జాగ్రత్త. ఆరోగ్య విషయంలో స్ట్రెస్, స్లీప్ ఇర్రెగ్యులర్ గా ఉండడం, డైజెషన్ డిస్కంఫర్ట్ గా ఉండడము, చెస్ట్ అప్పర్ బాడీ టెన్షన్ ఉండడము, ఇవన్నీ చూసుకోవడం మంచిది. ఒక డాక్టర్ని సంప్రదించండి. మంచి అద్భుతమైనటువంటి పరిహారం అంటే దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సం గురవే నమః అనే మంత్రాన్ని చేయండి. శనివారం నాడు మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శని అనుగ్రహం కోసం ప్రార్థన చేయండి. రాహు 3వ స్థానంలో ఉన్నందున అనవసరమైనటువంటి వాదనలు పెట్టుకోకండి. కేతు 9వ స్థానంలో ఉన్న గురువులు, తల్లిదండ్రులు, పెద్దలను గౌరవించండి. గురువారం, బుధవారం కలిసి వస్తుంది. 3 మరియు 7 మీకు లక్కీ నంబర్ గా ఉంటుంది. దక్షిణామూర్తి ప్రార్థన చాలా చాలా మంచిది. ఒక రకంగా చెప్పాలి అంటే కూడా ఈ నెల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలుగా ఉంటుంది. శని భగవాన్ని ఎక్కువ ప్రార్థన చేయండి. విజయం వస్తుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి వ్యక్తులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా అంటే చాలా అద్భుతంగా ఉండబోయే మాసం కూడా చెప్పచ్చు. ఏళ్ళనాడు శని అయిన తర్వాత జీవితంలో మీరు ఎంతో ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. ఈ నెల గ్రహబలాలన్నీ తీసుకుంటే గురుడు కర్కాటక రాశిలో 7వ స్థానంలో, శని మీనంలో 3వ స్థానంలో వక్రగతిగా ఉన్నాడు. రాహు కుంభంలో 2వ స్థానంలో, కేతు సింహంలో 8వ స్థానంలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గోచార గ్రహస్థితి ప్రకారం ఈ నెల వ్యాపారస్తులకి సంబంధాల ద్వారా లాభం వచ్చే అవకాశాలు బాగుంటుంది. కొత్త కస్టమర్లు, కొత్త డీలర్లు, బిజినెస్ పార్ట్నర్స్ రావచ్చు. ఇప్పటికే నిలిచిపోయిన ఒప్పందాలు మళ్ళీ చర్చకు రావచ్చు. మొదటి భాగంలో చర్చలు, ప్లానింగ్, పాత బకాయిలు వసూలు అవుతాయి. నెల మధ్య భాగంలో కొత్త భాగస్వామ్యం లేదా విస్తరణ అవకాశాలు పెరుగుతాయి. భాగస్వామి వ్యాపారంలో మాట మీద కాకుండా రాతపూర్వక ఒప్పందాలు చాలా మంచిది అని కూడా చెప్పొచ్చు. ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ డబ్బులు నిలుచుకునే ముఖ్యమైనటువంటి అంశం ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే కూడా దశల వారీగా ముందుకు వెళ్ళడం మంచిది. పాత బకాయిలు రావచ్చు. కుటుంబ అవసరాలు లేదా ఇంటి సంబంధిత ఖర్చులు కూడా ఉండవచ్చు. వచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు చేయకుండా ముందుగా కాస్త పొదుపు ప్లాన్ చేసుకోండి. షేర్ మార్కెట్ లో కూడా అతి ఆశతో కాకుండా క్రమశిక్షణతో పెట్టండి. లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఎమోషనల్ ట్రేడింగ్, ఇవి రెండింటిని దృష్టిలో పెట్టుకోండి. ఇది జ్యోతిష్ శాస్త్రం మాత్రమే. షేర్ మార్కెట్ లో లాభానికి హామీ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఉద్యోగస్తులకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి బాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది. పెండింగ్ ఫైళ్లు, అధికారిక పరిశీలన, అదనపు పనులు రావచ్చు. పని పద్ధతిని గమనించే పరిస్థితి కూడా ఉంటుంది. శని ప్రభావం వల్ల ఆలస్యం కనిపించిన పట్టుదలతో చేసిన పని గుర్తింపు పొందే అవకాశం ఉంది. బదిలీ లేదా బాధ్యత మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి కదలిక కనిపించవచ్చు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి కొత్త టీం, కొత్త ప్రాజెక్ట్ లేదా మేనేజ్మెంట్ నేరుగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పు ఆలోచన ఉన్న వారికి సెప్టెంబర్ 2వ భాగంలో వచ్చిన అవకాశాలు పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఒక ముఖ్యమైన గమనిక బాగా గుర్తుపెట్టుకోండి. ఆఫీసులో మాటల వల్ల సమస్యలు రాకుండా ముఖ్యమైన కమ్యూనికేషన్ స్పష్టత ఉండాలి. గాసిప్స్ మాట్లాడకండి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హాస్పిటల్, హెల్త్ కేర్, కన్సల్టింగ్, కస్టమర్ సర్వీస్, టెక్నాలజీ సర్వీస్ వారికి కస్టమర్ కనెక్షన్ ద్వారా ప్రయోజనాలు ఉంటుంది. మీ సేవకు గుర్తింపు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రాజకీయ రంగంతో ప్రజలతో సంబంధాలు పెంచుకోవాల్సిన నెల. పెద్ద ప్రకటనలు కంటే స్థానిక స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండడం చాలా ముఖ్యం. మీరు మీ యొక్క కాన్స్టిట్యూషన్ లోనే ఎక్కువ తిరగడానికి ప్రయత్నం చేయండి. పార్టీ పెద్దలు లేదా ముఖ్య వ్యక్తులతో సంబంధాలు బలపడే అవకాశం ఉంటుంది. అయితే మాటల విషయంలో జాగ్రత్త. ఒక చిన్న వాక్య కూడా పెద్ద చర్చకు రెడీ తీసుకే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, టెక్నీషియన్స్ అందరూ కూడా కొత్త పరిచయాలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నిలిచిపోయిన ప్రాజెక్ట్ మరియు మళ్ళీ చర్చ రావచ్చు. కొత్త అవకాశాల కోసం స్వయంగా ప్రయత్నించడం చాలా ముఖ్యం. కాస్త మీ గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయండి. మీరు ఏ సినిమాలు నటించారు, ఏ సినిమా తీశారు, ఏ రకంగా ఉన్నారో అవన్నీ కూడా అవకాశాలు ఇవ్వండి అందరికీ కూడా. టీవీ రంగంలో ఉన్న మకర రాశి వారికి విజిబిలిటీ మంత్ కావచ్చు. కొత్త వీడియోస్, సీరియల్స్, కొత్త ఛానల్, కొత్త కంటెంట్, ఇంకా కొత్త సహకారం ద్వారా ప్రేక్షకులను పెంచుకునే అవకాశాలు ఉంటాయి. నాలెడ్జ్ బేస్డ్ కంటెంట్, స్పిరిచువల్ కంటెంట్, ఎడ్యుకేషన్ అనలైజ్, ఇంటర్వ్యూస్, పబ్లిక్ ఇంట్రెస్ట్ గా బాగా పెరుగుతుంది. మీరు సబ్జెక్ట్ కోసం పరిగెత్తక్కర్లేదు. సబ్జెక్ట్ మీకు చుట్టుపక్కలే ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి.
క్లిక్ బైట్ కంటే కూడా నమ్మకమైన సమాచారం చాలా మంచిది. ఇంకా ప్రాపర్టీస్ విషయంలో బడ్జెట్ మించిపోకుండా నిర్ణయం తీసుకోవడం మంచిది. రిజిస్ట్రేషన్, టైటిల్, పన్నులు, అనుమతులు వంటి విషయాల్లో నిర్లక్ష్యం వద్దు. కుటుంబ విషయంలో డబ్బు, ఆస్తి లేదా కుటుంబ నిర్ణయాల విషయంలో అభిప్రాయ భేదాలు రావచ్చు, జాగ్రత్త పడండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కోపంగా వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించి మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చు. సంతాన విషయంలో బాధ్యత పెరుగుతుంది. పిల్లల చదువు, భవిష్యత్తు లేదా వారి కెరీర్ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రేమికులు కొత్త పరిచయం వివాహ చర్చగా మారే అవకాశం ఉంటుంది. వివాహితులకి భాగస్వామి సహకారం లభించే అవకాశం ఉన్న డబ్బు లేదా కుటుంబ విషయాలు చిన్న అపార్థాలు రావచ్చు. ఈ నెలలో స్పష్టమైన మాట బలమైన సంబంధానికి ప్రధాన కారణంగా ఉంటుంది, జాగ్రత్త పడండి. రైతులకు వ్యవసాయ రంగంలో విత్తనాలు, ఎరువులు, సాగు ఖర్చులు, మార్కెట్ ధరలు ముందుగానే పరిశీలించుకొని ప్రణాళికతో పనిచేస్తే చక్కగా అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో కొత్త పద్ధతులు, టెక్నాలజీ లేదా మార్కెటింగ్ మార్గాలు ఉపయోగించుకోవడం ద్వారా అదనపు ప్రయోజనం పొందే అవకాశాలని, అనవసరపు అప్పులు మాత్రం జాగ్రత్త. ఇక విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ విజయానికి ప్రధానంగా ఉంటుంది. మొదట్లో కాన్సన్ట్రేషన్ కొద్దిగా మారచ్చు, కానీ రోజువారీ టైం టేబుల్ పాటిస్తే మంచి ప్రగతి, రివిజన్, మాక్ టెస్ట్, రివిజన్ పేపర్, సక్సెస్ ఫార్ములా ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశీయ విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పచ్చు. ఒక్కరోజు ఎక్కువ చదివి 3 రోజులు విరామం తీసుకుంటే కంటే ప్రతిరోజు కొద్దిగా చదవడం మంచిది, బాగా ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్, క్రీడాకారులకు శ్రమ తగ్గ ఫలితం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ట్రైనింగ్ లో కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం. అతి ఉత్సాహం, శరీర సామర్థ్యాన్ని మించి ప్రాక్టీస్ చేయకుండా రికవరీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. పోటీలో పాల్గొనే వారికి మెంటల్ డిసిప్లిన్ చాలా అవకాశం, ఈ నెల అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా విదేశీయ ఉద్యోగం, హయ్యర్ స్టడీస్, బిజినెస్ కొలాబరేషన్ లేదా ట్రావెల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మాస ద్వితీయంలో అవకాశాలు కనబడుతున్నాయి. అయితే డాక్యుమెంటేషన్, వీసా, లీగల్ రిక్రూట్మెంట్ విషయంలో ఒక చిన్న పొరపాటు కూడా ఆలస్యాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. పత్రాలు పూర్తి చేసి ప్రతి దశను వెరిఫై చేసి ముందుకు వెళ్ళండి. ఇక కోర్టు కేసు, లీగల్ మ్యాటర్ విషయంలో వచ్చినప్పటికీ పాత కేసులు, పత్రాలు, తేదీలు, ఎవిడెన్స్, లీగల్ అడ్వైస్ విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. మీరు స్వయంగా ఊహించిన నిర్ణయం తీసుకోవడం కంటే కూడా సంబంధిత న్యాయ నిపుణుల సలహా తీసుకొని కూర్చొని కాంప్రమైజ్ చేసుకొని పెంచుకుంటే మంచిది. ఆరోగ్యపరంగా ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సమయానికి భోజనం, తగిన నిద్ర లేకుండా కంటికి సంబంధించి ప్రాబ్లం కనబడుతుంది. ఈఎన్టీ రిలేటెడ్ కొంచెం ప్రాబ్లం కనబడుతుంది, కాస్త చూసుకొని వైద్య నిపుణులు సంప్రదించండి. ఇంకా పరిహారాలు తీసుకుంటే శని అనుగ్రహం కోసం ప్రతి శనివారం నువ్వుల నూనెతో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఓం శనీశ్వర మంత్రం పఠించండి. గురువారం రోజున పసుపు, శనగలు వంటి వస్త్రాలని దేవాలయానికి దానంగా ఇవ్వండి. రాహుకేతు శాంతి చేసుకోండి. దుర్గాదేవి లేదా గణపతి ఆరాధన ఎక్కువ చేయండి. ప్రతి శనివారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. గురువారం, శనివారం చాలా కలిసి వస్తుంది. 3 మరియు 8 లక్కీ నంబర్గా కూడా చెప్పచ్చు. నీలం, ఆకుపచ్చ మరియు పసుపు కలర్స్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. ఫైనల్గా మీకు చెప్పాలంటే ఓవరాల్గా డబ్బు, పత్రాలు, పెట్టుబడులు, మాటలు ఈ 4 విషయంలో జాగ్రత్త అవసరం. వ్యవహారాల్లో, భాగస్వామ్యంలో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. త్వరగా కాదు, బలంగా ముందుకు వెళ్ళాలి. విజయ వస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, 2026 సెప్టెంబర్ నెల మీకున్నటువంటి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, ఎన్నో కష్టాలతో ఉన్నారు కదా. మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా, సామాజికంగా నలిగిపోయి ఉన్నారండి. మీకు ఒక అద్భుతమైనటువంటి నెలగా ఇంకొక 2 నెలల తర్వాత రాబోతుంది. అబ్బా, మళ్ళీ అద్భుతం అనగానే మళ్ళీ 2 నెలలు అంటున్నారంటే తప్పదండి. నవంబర్ 11 తర్వాతనే మీకు మంచి సమయాలు అనేది స్టార్ట్ అవుతుంది. శని, రాహు, కేతు ముగ్గురు మిమ్మల్ని ప్లే చేస్తున్నారు. మామూలుగా కాదు, మిమ్మల్ని ఆటలాడుకుంటారు. అది తప్పదు. మీ రాశిలో రాహు, ద్వితీయ స్థానంలో శని, వక్రగతి, 6వ స్థానంలో గురువు, 7వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఒకవైపు పోరాటం, మరోవైపు విజయం. ఈ నెలలో అత్యంత ముఖ్యమైనటువంటి గురువు, రాహు జన్మంలో ఉండడం, గురువు 6వ స్థానంలో, శని ద్వితీయంలో ఉండడం. దీని ద్వారా ఫస్ట్ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందంటే వ్యాపారస్తులకి. పాత కస్టమర్లు రావడానికి చాలా ప్రయత్నం చేస్తారు. మిశ్రమ ప్రారంభం క్రమంగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్న బకాయిల వసూలు ప్రయత్నిస్తే ఫలితం కనిపించవచ్చు. మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చే ప్రెషర్ ఉంటుంది. అయ్యో బాబోయ్, అంత టెన్షన్ ఉంటుంది. కొత్త భాగస్వామి మాత్రం తొందరపడకండి. మాట మీద కాకుండా ఒప్పంద పత్రాల మీద ఆధారపడండి. సర్వీస్, బిజినెస్, టెక్నాలజీ, డిజిటల్, కన్సల్టింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో అవకాశాలు కనబడతాయి. క్లాత్,
వీటి మీద మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఫుడ్ బిజినెస్ మైనస్గా కనబడుతున్నాయి, జాగ్రత్త పడండి. రియల్ ఎస్టేట్ అస్సలు కనబడట్లేదు, జాగ్రత్త. ఆర్థికంగా డబ్బులు ఈ నెల అస్సలు పరీక్ష నెలగా చెప్పచ్చు. కుటుంబ అవసరాలు, పాత బకాయిలు, ఇంటి సంబంధిత ఖర్చులు, పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం లేదా అప్పు తెచ్చుకోవడం, వ్యక్తిగత హామీ ఇవ్వడం. సెప్టెంబర్ 2వ వారం తర్వాత ఆర్థిక విషయాలు స్పష్టత కనబడుతుంది. ఇంకా షేర్ మార్కెట్ విషయంలో అధిక రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఈ నెల మీరు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎఫ్ఎంఓ పెట్టుబడులు, అప్పు చేసే పెట్టుబడులు, ఇతరుల మాట విని ట్రేడింగ్ చేయడం, అధిక లెవరేజ్ ఇవ్వండి, కొన్ని జాగ్రత్త. దీర్ఘకాలిక ప్రణాళిక, రిస్క్ మేనేజ్మెంట్, పరిశోధన ఆధారిత నిర్ణయాలే మంచివి. ఇంకా ఉద్యోగస్తులకి పెండింగ్లో పనులు కదిలే అవకాశం ఉంటుంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు మాటలు స్పష్టత ఉండాలి. ఫైళ్లు, పత్రాలు, అధికారిత కమ్యూనికేషన్ చిన్న పొరపాటు కూడా సమస్యగా మారవచ్చు. అది మీ ఉద్యోగం మీదే ఎఫెక్ట్. ప్రమోషన్ లేదా బాధ్యత పెరగడానికి అవకాశం ఉన్న ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు, పని ఒత్తిడి పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగ మార్పులు ఆలోచిస్తున్న వారికి ఆఫర్ లెటర్, జీతం, పత్ర నిబంధనలు పూర్తిగా పరిశీలిన తర్వాత నిర్ణయం తీసుకోండి. అది కూడా ఎలాంటి వారు? సర్వీస్ రంగంలో ఉన్న వారికి కన్సల్టెన్సీ, ఐటీ, డిజిటల్ సర్వీస్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, కమ్యూనికేషన్, ట్రైనింగ్ వంటి రంగాల్లో ఉన్న కస్టమర్ ఉండొచ్చు. మీ నైపుణ్యత మార్కెట్ చేయడం ఈ నెల చాలా టాస్క్ జాబ్. రాజకీయ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి పరిచయాలు పెరిగే నెల, కానీ రాహు ప్రభావం వల్ల మీ మాటలకు ఇతరులు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మాట తక్కువ, పని ఎక్కువ. పార్టీ పద్ధతులు, సంబంధాలు జాగ్రత్త నిర్వహించండి. వెనక నుంచి వచ్చే విమర్శలు వెంటనే స్పందించకపోవడం మంచిది. సినిమా రంగంలో ఉన్న వారికి, దర్శకత్వ, రచన, సంగీత, నటన, నిర్మాణం వంటి సృజనాత్మక రంగంలో ఉన్న వారికి కొత్త ఆలోచనలు వస్తాయి. పాత ప్రాజెక్టు మళ్ళీ చర్చకు రావచ్చు. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు కాంట్రాక్ట్ నిబంధనలు పూర్తిగా చదివి సంతకం చేయండి. టీవీ, మీడియా, యూట్యూబ్, డిజిటల్ ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది ఇదే. డిజిటల్ కంటెంట్, యూట్యూబ్, సోషల్ మీడియా. మీరు పెట్టే వీడియో ఒకటి వైరల్ అవ్వచ్చు, లేదా మీకు నెగిటివ్ కూడా అవ్వచ్చు. కరెక్ట్గా జాగ్రత్త, ఏది పెడుతున్నామో అది కరెక్ట్గా పెట్టి అది మీకు లీడ్గా డైవర్షన్ అయ్యేటట్టుగా చూడండి. వైరల్ కావాలంటే తొందరపడి అసత్యమైనటువంటి సమాచారాలు మీ టీవీ ఛానల్లో వచ్చే వీడియోకిను, మీరు పెట్టే కంటెంట్కిను, మీరు పెట్టే థంబ్నెయిల్స్కు సంబంధం లేకుండా పెడితే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు కూడా, జాగ్రత్త పడండి. దానివల్ల మీరు ఛానల్లో కూడా డిలీట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కంటెంట్ అండ్ బాగా కాన్సిస్టెన్సీ, క్రెడిబిలిటీ ఇవి 3 ఉంటేనే గ్రోత్ వస్తుంది మీకు. ఇంకా ప్రాపర్టీ విషయంలో ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండి కొత్తగా కొనకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే రిజిస్ట్రేషన్లో, కాంపిటేటివ్ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. అన్ని నిపుణులతో పరిశీలించిన తర్వాత కావాలంటే ఖచ్చితంగా కొనాలనుకుంటే కొనండి. నూతన వాహనం అవకాశాలు ఉన్నాయి, కాస్త వెయిట్ చేయండి. దసరా తర్వాత కొనుక్కోండి. కుటుంబ జీవితంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పెద్దల మాట వినడం మంచిది. మీరు ఒకసారి కోపంగా మాట్లాడితే విషయం పెద్దదయ్యే అవకాశం ఉంది. ఈ నెల మీకు గొప్ప పరిహారం మృదువైన మాట, అది చేయించాలి. మీ సంతాన విషయంలో శ్రద్ధ అవసరం. పిల్లల చదువు, వారి భవిష్యత్తు ప్రణాళికలు, పోటీ పరీక్షలు వంటి విషయాల్లో తల్లిదండ్రులు సమయం కేటాయించాలి. ప్రేమికులకు ముఖ్యంగా చెప్పని మాటలు, అనుమానాలు, కమ్యూనికేషన్ గ్యాప్ సమస్య కారణం కావచ్చు. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక అవకాశం. కార్తీక మాసంలో బాజా మోగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండి. రైతుల విషయంలో వ్యవసాయ రంగంలో కష్టానికి తగ్గ ఫలితం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు. ఇంకా వ్యవసాయదారులకు ఎప్పుడు ఇదే పాపం అండి, కష్టపడతారు, సంపాదిస్తారు, ఖర్చు కూడా ఉంటుంది. విత్తనాలు, ఎరువులు, నీటి వనరులు, మార్కెట్ ధరలు ముందస్తుగా పరిశీలించండి. పంటను విక్రయించే సమయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. ఇంకా పోటీ పరీక్షల్లో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకి, సిద్ధమవుతున్న వారికి ఒకేసారి చాలా విషయాలు చదవడం కంటే ఒక సిలబస్ని స్ట్రక్చర్డ్గా పూర్తి చేసడం మంచిది. మాక్ టెస్ట్, రివిజన్, ప్రొవిజన్స్ వంటి ప్రిపరేషన్ చాలా మంచిది. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి పోటీ పెరుగుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, ప్రతిభ నిరూపించుకునే అవకాశం వస్తుంది. ట్రైనింగ్, డిసిప్లిన్, రికవరీ మంచి అవకాశాలు ఉంటాయి. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, హైయర్ స్టడీస్, మైగ్రేషన్, బిజినెస్ సంబంధిత ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశాలు తలుపు తెరుచుకోవచ్చు. అయితే డాక్యుమెంటేషన్ ఆలస్యం లేదా ప్రాసెస్ రిలేటెడ్ డిలే అవ్వచ్చు. ఖచ్చితంగా పేపర్లు పూర్తి చూసి పేషెంట్తో ముందుకు వెళ్ళండి, అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో నివసిస్తున్నటువంటి వారికి, ఉద్యోగంలో లే ఆఫ్ అయిన వారికి కూడా ఇంకొక నెల వెయిట్ చేయండి. అన్ని చక్కగా అవకాశాలు ఉన్నాయి కుంభరాశి మిత్రులకి. ఇంకా కోర్టు, లీగల్ మ్యాటర్ విషయంలో, కోర్టు కేసులో ఉన్న వారికి భావోద్వేగమైన నిర్ణయాలు తీసుకోకండి. పత్రాలు, ఆధారాలతో తేదీలు, అగ్రిమెంట్స్ అన్ని క్రమంగా ఉంచుకోండి.
చట్టపరమైన విషయం తప్పనిసరిగా అర్హత కలిగి న్యాయవాదిని సలహా తీసుకోండి. కొన్ని విషయాలు వెంటనే తీర్పు రావడం కంటే కూడా ఆలస్యం ద్వారా పరిష్కారం వచ్చే మంచిది, లేదా కాంప్రమైజ్ అయిపోండి ఇంకా మంచిది. ఆరోగ్యపరంలో ఈ నెల ఒత్తిడి ఉంటుంది. ఆహార అలవాట్లు మారాలి. గొంతు, పళ్ళు, ముఖ ప్రాంతాలకి సంరక్షణ అవసరం. ఏదైనా ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సమయానికి భోజనం, తగిన నిద్ర, నడక, నీరు తీసుకోవడం చాలా మంచిది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుని సంప్రదించండి. ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడే సరి చేసేసుకోవచ్చు. పరిహారం, శనివారం రోజు మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలతో నువ్వుల నూనె వెలిగించండి. ఓం నమ శివాయ అని ప్రార్థన చేయండి. రాహు కేతు ప్రభావం తగ్గించుకోవడానికి దుర్గా సప్తశతి పారాయణం లేదా చండీ హోమం చేసుకోండి, చాలా మంచిది. శనీశ్వరుని అనుగ్రహం పొందిన భగవంతుడా, నాకు ఎంత శ్రమ ఇచ్చినా కూడా నేను నిలదొక్కునేటట్టుగా నాకు ఇచ్చావు చూసా జీవితాన్ని, దీనికి కృతజ్ఞత చెప్తున్నా అని చెప్పి శని భగవాన్ని ప్రార్థన చేయండి. పేదలకి, వృద్ధులకి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు ఇవ్వండి. బుధవారం, శుక్రవారం, శనివారం కలిసి వస్తుంది. 5 మరియు 6 మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల. నీలం, ఆకుపచ్చ, తెలుపు ఈ 3 డ్రెస్ ఎక్కువ వాడండి. తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. కుంభరాశి మిత్రులారా, సెప్టెంబర్ మీకోసం వేగం కంటే వివేకం అవసరమైన నెలగా చెప్పచ్చు. తొందరపడకండి, అవకాశాలు వదులుకోకండి, పత్రాలను నిర్లక్ష్యం చేసుకోకండి, మాటలో జాగ్రత్తగా ఉండి మీరు క్రమశిక్షణతో ముందుకెళ్తే నెల తీసుకున్న సరైన నిర్ణయాలు రాబోయే నెలకు మంచి ఫలితాలను ఇస్తుంది. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, సెప్టెంబర్ నెల గురు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో, 5వ స్థానంలో శని మీనంలో వక్రంగా, 1వ స్థానంలో రాహు కుంభంలో, 12వ స్థానంలో కేతు సింహంలో, 6వ స్థానంలో ఉంటున్నారు. సెప్టెంబర్ 18న కుజుడు కర్కాటకంలో ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 7న బుధుడు కన్యలో, సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యలో ఉన్నారు. గురువు 5వ స్థానంలో ఉచ్చ స్థితి, లగ్నాన్ని కూడా బలపరచడం, లగ్నంలో వక్ర శని కారణంగా పనులు నెమ్మదిగా సాగడం, వేగం కంటే స్థిరత్వం, అదృష్టం కంటే సరైన నిర్ణయం ఈ నెల మీకు చాలా మంచిది అని కూడా చెప్పచ్చు. ఫస్ట్ వ్యాపారస్తులకి ఒప్పందాలు, క్లయింట్ మీటింగ్, భాగస్వామ్యులు, బిజినెస్ నెగోషియేషన్స్ మెరుగుపడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్డర్లు వచ్చే అవకాశాలు, పెండింగ్ చర్చలు, పాత కస్టమర్లు మంచి అవకాశాలు వస్తున్నాయి. కొత్త ఆలోచనలు వ్యాపారంగా మార్చుకునే అవకాశాలు పెరుగుతున్నాయి. శని లగ్నంలో ఉండడం వల్ల పెద్ద పెట్టుబడి విషయంలో తొందరపడకండి. కుజుడు 5వ స్థానంలో 18 తర్వాత ఉండడం వల్ల ఎక్స్పాన్షన్ యొక్క బిజినెస్ కి చాలా మంచి అవకాశాలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నప్పటికీ డబ్బులు నిల్వ చేయడంలో ఈ నెల ముఖ్యమైనటువంటి పరీక్ష. రాహు 12వ స్థానంలో ఉండడంతో అనవసరమైన ఖర్చులు, విదేశీ ఆన్లైన్ చెల్లింపులు, ప్రయాణ ఖర్చులు, ఇంటి వ్యక్తిగత సౌకర్యాల ఖర్చులు ఇవన్నీ పెరిగే అవకాశాలు. ఒక్కసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం కంటే కూడా దశల వారీగా పెట్టుబడి పెడితే చాలా మంచిది. గురువు 5వ స్థానంలో ఉండడం వల్ల షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ మీద కాన్ఫిడెన్స్ పెరగవచ్చు. శని వక్రస్థితి, రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల అప్పు చేసి ట్రేడింగ్ చేయకండి, లెవరేజ్ అధికంగా ఉపయోగించకండి, రెమ్యునెన్స్ ఆధారం కొనుగోలు చేయకండి, స్టాప్ లాస్ లేకుండా స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయకండి. జ్యోతిష్య గోచార ఆధారంగా మాత్రమే షేర్ మార్కెట్ కొనుగోలు, అమ్మకం చేయడం సురక్షితం కాదు. మీరు బాగా అనలైజ్ చేసి పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెండింగ్ ఫైళ్లు, పరీక్ష, ఇంటర్వ్యూ, అధికారులకు సంబంధించిన విషయంలో పనులు నెమ్మదిగా అయినా ముందుకు వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి తీసుకుంటే సెప్టెంబర్ 2వ వారం నుంచి కమ్యూనికేషన్, క్లయింట్స్ హ్యాండ్లింగ్, టీమ్ కోఆర్డినేషన్ బలపడతాయి. సెప్టెంబర్ 17 తర్వాత సూర్యుడు 7వ స్థానంలో రావడం వల్ల సీనియర్ మేనేజ్మెంట్ లేదా క్లయింట్ ముందు మీ పనితీరు చూపించే అవకాశం ఉంటుంది. అయితే మాటలో కఠినతను తగ్గించుకోవాలి, టెక్నికల్ గా ఉపయోగించండి. సర్వీస్ సెక్టార్లో క్లయింట్ బేస్డ్ వర్క్, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్, టెక్నాలజీ, ఆన్లైన్ సర్వీస్ ద్వారా అవకాశాలు కనిపించే అవకాశాలు బాగున్నాయి. డాక్టర్స్, తర్వాత అడ్వకేట్స్, చార్టెడ్ అకౌంట్స్, అస్ట్రాలజర్స్ ఇలాంటి వాళ్ళకందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులకు పరిచయాలు పెరిగే అవకాశం ఉన్నాయి. శని లగ్నంలో ఉండడం వల్ల రాజకీయంగా ఇన్స్టెంట్ రికగ్నేషన్ కంటే నెమ్మదిగా రెప్యుటేషన్ నిర్మించుకోవడం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల వెనక జరుగుతున్న రాజకీయ అపార్థాలు, రహస్య చర్చల విషయం జరుగుతాయి. మాట కంటే పని మీకు చాలా బలం, చాలా ముఖ్యంగా చూసుకోండి. సినిమా రంగంలో గురువు 5వ స్థానం ఉండడం వల్ల సినిమా సృజనాత్మకత, రచన, దర్శకత్వం, సంగీత, నటన వంటి రంగాల్లో మంచి ప్రేరణ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కొత్త కాన్సెప్ట్ ఉన్న వారికి అవకాశం ఉంటుంది. అయితే నిర్మాతలు, పెట్టుబడిదారులు ఒప్పందాలు చేసుకునేటప్పుడు డాక్యుమెంటేషన్ తప్పనిసరి. టీవీ, మీడియా, యూట్యూబ్, డిజిటల్ వారికి డిజిటల్ కంటెంట్, అస్ట్రాలజీ, ఎడ్యుకేషన్, స్పిరిచువల్ కంటెంట్, కన్సల్టెన్సీ, ఇంటర్వ్యూ, పబ్లిక్ స్పీకింగ్ వంటి రంగాల్లో
ఆడియన్స్ ఎంగేజ్మెంట్ పెరిగే విధంగా, లీడ్ జనరేషన్ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 నుండి 26 మధ్య బుధుడు కన్నిలో ఉండడం వల్ల కమ్యూనికేషన్ మరియు పబ్లిక్ డీలింగ్స్ కి ప్రత్యేక బలం ఇస్తుంది. ఈ నెల యూట్యూబర్స్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పరంగా తీసుకుంటే సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు కర్కాటకంలో రావడం వల్ల ప్రాపర్టీ మ్యాటర్స్ లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. స్థలం కొనేటప్పుడు పత్రాలు, ఈసీ, టైటిల్ అప్రూవల్ పూర్తిగా పరిశీలించండి. ఇంపల్సివ్ పర్చేస్ కంటే కూడా బడ్జెట్ ప్రకారం కొనడం చాలా మంచిది. కుటుంబ జీవితం శని లగ్నంలో ఉండడం వల్ల మీరు కొంత సీరియస్ మూడ్ లో ఉండొచ్చు. దాని ప్రభావం వల్ల మీరు వినడం నేర్చుకుంటే సమస్య తగ్గుతుంది. పెద్దల సలహాలు ఉపయోగించుకోండి. మీ సంతాన విషయంలో పిల్లల విద్య, పిల్లల భవిష్యత్తు, సంతానం సంబంధించిన శుభవార్త, పిల్లల ప్రతిభను గుర్తించడానికి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశాజనకమైన గోచార బలాన్ని అందించండి. ఇక ప్రేమికులకు స్పష్టమైనటువంటి కమ్యూనికేషన్ అవసరం. సెప్టెంబర్ 2వ వారం తర్వాత సంబంధాలు సీరియస్ డిస్కషన్ రావచ్చు. వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి ప్రపోజల్ వచ్చే అవకాశం ఉన్నాయి. అయితే ఇది సరైన వ్యక్తిని తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా కాంపబిలిటీ పరిశీలించి వివాహం చేసుకుంటే మంచిది. రైతులకి వ్యవసాయ ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశాలు. నీరు, విత్తనాలు, ఎరువు, పంట పెట్టుబడుల విషయంలో ఖర్చులు మిశ్రమంగా ఉంటాయి. కుజుడు 18 తర్వాత కర్కాటక రాశిలో ఉండటంతో నీరు, భూమి సంబంధించిన విషయాలు జాగ్రత్త అవసరం. ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలన్నీ కూడా చక్కబడతాయి. మెట్ట పంటలు చాలా కలిసి వచ్చాయి. విద్యార్థులకి 5వ స్థానంలో గురువు ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్, అండర్స్టాండింగ్, మెమరీ, హైయర్ ఎడ్యుకేషన్, కాంపిటేటివ్ ప్రిపరేషన్ అని కూడా చాలా కలిసి వస్తుంది. పోటీ పరీక్షల్లో చదివిన దాన్ని రివిజన్ చేయడం చాలా ముఖ్యం. స్పోర్ట్స్ ప్రతిభతో పాటు డిసిప్లిన్ పెడితే మంచి ఫలితాలు. ఓవర్ ట్రైనింగ్ వల్ల ఒత్తిడి రాకుండా చూసుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా విదేశీయంగా రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల ఫారిన్ కనెక్షన్ చాలా బలంగా కనిపిస్తుంది. దీంట్లో ఏ రకమైనటువంటి కనెక్షన్ అంటే ఉద్యోగం, హయ్యర్ ఎడ్యుకేషన్, బిజినెస్, క్లయింట్స్, ట్రావెల్, జాబ్, ఆన్లైన్ ఇంటర్నేషనల్ వర్క్స్ వంటి అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ వీసా డాక్యుమెంటేషన్ ఉన్న వారికి సెప్టెంబర్ లో ఫాలోఅప్ చేయడం మంచిది. కోర్టు లీగల్ విషయంలో పాత కేసులు లేదా పెండింగ్ విషయంలో నెమ్మదిగా క్లారిటీ వచ్చే అవకాశాలు మాత్రం ద్వితీయంలో. అయితే కోర్టు మ్యాటర్లో జ్యోతిష పండితులు మాత్రమే ఆధారపడకుండా మంచి అడ్వకేట్ని కూడా చూసుకుంటే చాలా మంచిది. శని లగ్నంలో ఉండడం వల్ల అలసట, ఆరోగ్యపరంగా నిద్రలో అంతరాయం, జాయింట్ బాడీ స్టిఫ్నెస్, స్ట్రెస్, నిర్లక్ష్యం వల్ల చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి. మోకాళ్ళకు సంబంధించి లేదా పొత్తి కడుపుకు సంబంధించి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి డాక్టర్ని సంప్రదించండి. ప్రతి శనివారం నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేసి దీపం వెలిగించండి. 108 నిమిషాల్లో ఓం శనైశ్వరాయ, ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి ఓం శనైశ్వర అని జపం చేయండి. గురువారం శనగపప్పు లేదా పసుపు రంగు వస్తువులు దానం చేయండి. గురువారాల్లో మంచి గురువు యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. విద్యార్థులకి సంతానం కోసం గురువారం గురుదేవత దక్షిణమూర్తి ప్రార్థన చేయండి. రాహుకేతు ప్రభావం తగ్గించడం కోసం శివారాధన, నాగదేవత ప్రార్థన చేయండి. అదృష్ట రంగు ఈ నెల పసుపు, లేత పచ్చ, క్రీమ్ కలర్ కలిసి వస్తుంది. అదృష్ట దినాలు గురువారం, బుధవారం. అదృష్ట సంఖ్యలు 3, 5, 7. ముఖ్యమైనటువంటి దేవత ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన చాలా మంచిది. అనవసరమైన ఖర్చులు, తొందరపాటు పెట్టుబడులు, కోపంతో నిర్ణయాలు, అధిక ఆలోచన ఇది తగ్గించాలంటే ఈ నెలంతా కూడా మీరు చాలా అద్భుతంగా ఉంటారు. మీనరాశి మిత్రులారా, 7.5 ఉంది కాబట్టి గురు యోగంగా ఉన్నాడు, శని డిఫరెంట్ గా ఉన్నా కూడా మీరు ఆలోచనతో ముందుకెళ్తే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తో. లేదా గురుగారు మీ దగ్గరే మేము చెప్పుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నంబర్ మా డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్ కి ఫస్ట్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. చేసిన తర్వాత మీకు టైం స్లాట్ ఇస్తారు. మీరు వీడియో కాల్లో నాతో మాట్లాడచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ఆ నంబర్లో డిస్ప్లే కనపడ్డ వాళ్ళకి మీ డీటెయిల్స్ పంపిన తర్వాతనే మీకు రిప్లై అనేది వస్తుంది. ఇంకనూ నాకు శక్తివంతమైనటువంటి ఇంకేమైనా ప్రోడక్ట్ ఉందంటే తప్పకుండా కరంగాళిమాల, అతి శక్తివంతమైనటువంటి కరంగాళిమాల 48 రోజులు పూజ చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి, చండి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు అందించడం జరుగుతుంది. మాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తాం. ఏదో ఆన్లైన్లో కనపడిందండి, మీ ఫోటో వేసుకొని అమ్ముతున్నారండి, మీ ఫోటో వేసుకొని చెప్తున్నారంటే ఐఎమ్ నో వే రిలేటెడ్. మా ఆర్గనైజేషన్తో మాట్లాడిన తర్వాతనే మీకు బుకింగ్ ఉంటుంది. మళ్ళీ నన్ను చూసిన తర్వాతనే, నాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తారు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది డూప్లికేట్ మార్కెట్లో తిరుగుతున్నారు కాబట్టి నేను వీడియోలో కనబడి అవును అని అంటేనే కొనండి, లేకపోతే కొనకండి.
విజయవస్తు. అదేవిధంగా 12 రాసులు, ద్వాదశ రాసులు అందరూ మిత్రులందరూ కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించే ప్రపంచానికి అంకితం ఆ దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకొని, మన దేవాలయం జీవకోన అనే ప్రాంతంలో తిరుపతిలో ఉంటుంది. అద్భుతమైనటువంటి దేవాలయం, కార్యసిద్ధి కలిగించే దేవాలయం. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.